నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో తగలాడింది బోగస్ నూగ్. బోగస్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే చిత్రం స్పై. ఇది మీరు అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చు. కానీ రివ్యూ చేసే ముందర అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అవార్డ్స్, జస్ట్ అవార్డ్స్. ఎస్. బోగస్ మనం ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ ఉన్నాయంటే మన ఇంట్లో పోపులు పెట్టే వాళ్ళు అది వాడుతాం, అవార్డ్స్ వాడుకుంటాం. ఎస్. అసలు తట్టుకోలేని. మేము కాఫీ తాగుతుంటే అవార్డ్ కప్లో, మేము ఎవరికైనా పంచదార ఇవ్వాలంటే పక్కింటి వాళ్ళకి అవార్డ్స్ కప్లో, అంతే. జస్ట్ అవార్డ్స్ ఉన్నాయి అంతే. సో అలానే మా అవార్డ్ వినింగ్ సోషల్స్. ఇక పోతే బోగస్ మనము ఇక మెయిన్ కార్యక్రమం అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు చేయాల్సి వస్తుంది రివ్యూ అదంతా. కానీ దాని ముందర మనము జనరల్గా సారాంశం చెప్పుకుంటాం అన్నమాట. ఎస్. కానీ స్పై మూవీ సారాంశం మనం చెప్పుకోలేదు. ఎందుకంటే కార్తికేయ 2 విల్ టేక్ కేర్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ రివ్యూ కూడా వాడే చెప్పేస్తాడు. మనం చెప్పక్కర్లేదు, నేను చూసుకుంటా, ఐ విల్ టేక్ కేర్. కానీ ప్రొఫెషనలిజం, ఆ బ్రహ్మాస్త్రం లాగా ప్రొఫెషనలిజం మన తలకాయకి వచ్చింది. సో అందుకనే బోగస్ స్పై మూవీ సారాంశం ఏంటో నీ సొంత మాటలో చెప్పేసి. బ్రూట్, స్పై అనే సినిమా ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఈ సినిమా జయ్ అనే క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. జయ్ ఏమో ఒక రా ఏజెంట్ అనమాట. కాకపోతే జయ్ రా ఎందుకు జాయిన్ అవుతాడంటే వాడు అన్న కూడా రాలో ఉండే. కానీ కాదర్ ఖాన్ అని ఒక టెర్రరిస్ట్ ని వెంటబడుతూ వాళ్ళ అన్న చనిపోతాడు ఎట్లనో. సో ఎట్లా చనిపోయాడు, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి జయ్ కూడా రా జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు ఈ సినిమా అంతా జయ్ వాళ్ళ అన్న గురించి ఏం తెలుసుకుంటాడు, కాదర్ ఖాన్ ని చంపుతాడా లేదా, ఇంతకు ఏమవుతుంది అనే స్టోరీయే మొత్తం ఈ సినిమా. ఓకే అని మనం అనుకుంటాం ఇది సారాంశం అని. కానీ ఇది కాదు బ్రూట్. ఇవాళ రేపు US లో 90 days అయిపోయింది. రైటర్స్ ఇంకా యాక్టర్స్ స్ట్రైక్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆ స్టూడియోలు అంతా కలిసి ఇట్లా మా డిజిటల్ లైక్నెస్ తీసుకొని ఎట్లా పడితే అట్లా ఫుకట్లో వాడదాం అనుకుంటున్నారు. ఏఐని వాడి ఇది అది ఇలా కాదు, ఇది అన్యాయం. ఇది మా బదులుగా మీరు AI వాడితే ఇంకా మా పైసలు ఏమైపోవాలి, మా కాపురాలు ఇవన్నీ ఏమైపోవాలని 90 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు అక్కడ. అంటే దాని అర్థం వెస్ట్లో, హాలీవుడ్లో ఇంకా టెక్నాలజీ రాలేదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు టెక్నాలజీ తీసుకురావడానికి. కానీ తెలుగు ఇండస్ట్రీలో అసలు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఆల్రెడీ ChatGPT వాడేసి మొత్తం ఒక సినిమా తీశారు వీళ్ళు. ఆ సినిమానే స్పై. సో బ్యాక్ స్టోరీ, సారాంశమే కాకుండా కొంచెం బ్యాక్ స్టోరీ. ఈ సారాంశం చెప్పాలంటేనే ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఎస్. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వీళ్ళు ఎట్లా వాడారు అని తెలుసుకోవడానికి కూడా మీరు చూడాలి స్పై. అది సారాంశం. అదే సారాంశం. ఈ సారాంశం నేను ముందరే చెప్పిన, మనం చెప్పక్కర్లేదు. అవును, అవసరం లేదు. హీ వుడ్ హావ్ డన్ ఇట్. జై అక్క కార్తికేయ 2, హీ వుడ్ హావ్ డన్ ఇట్. ఎస్. సో అది సారాంశం స్పై మూవీది బోగస్ మన ప్రకారంగా. నేనేం చెప్పదలుచుకోవట్లేదు ఇంకా, ఐ కాంట్ కూడా, నాకు ఆ అర్హత లేదు. ఇప్పుడు మనము స్పాయిలర్స్తో పాటు దాంతో పాటు మూవీ రివ్యూలోకి దిగేద్దాం. అంతే. ఓకే. ఏమనుకుంటున్నావు బోగస్ అసలు? అంటే ఈ మధ్య IIT, MCET ఎగ్జామ్, AIEEE, MCE ఇలాంటి టెస్టే కాకుండా ఇక మనకి ప్రతి మూవీ కూడా మనకు టెస్ట్ అయిపోతుంది. ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ పేషెన్స్, ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ ఇంటెలెక్ట్, ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంకో టెస్ట్ ఏంటంటే నువ్వు నరాలు కోసుకుంటావా లేదా. అది అండ్ నీకు ఇట్లా చాలా టెంప్టింగ్ ఉంటుంది. అదే పైగా నీకు ఏమి ఇయ్యరు థియేటర్లో అక్కడిక్కడ. సో ఇంట్లో చూడడం ఇది హానికారం, ఎందుకంటే యాక్సెసిబుల్ ఉంటాయి. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. డోంట్ ఎట్ ఆల్ ట్రై దిస్ ఎట్ హోమ్. WWF అయినా ట్రై చేయండి కానీ ఇది ట్రై చేయకండి. సో ఈ మూవీ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలో నాకు తెలియదు. ఈ రివ్యూ నిజం చెప్తున్నా, నేను ఒక జోన్లోకి వెళ్ళిపోయినా బోగస్. ఎట్లా అంటే నాది ఒక థియరీ ఉన్నది, అంటే ఐ వాంట్ లేదా కాంటెక్స్ట్, అంటే సందర్భం చూసా. నాకు లాంగ్వేజ్ ఇస్ నాట్ ఈజీ అయిపోయింది పరిస్థితి. ఎప్పుడైతే కార్తికేయ 2లో కృష్ణుడి అదంతా వేయడానికి వెళ్ళిండ్రో, సో హీ హ్యాడ్ టు బైపాస్ అట్లా మౌంట్ కైలాష్ ఇట్లా టచ్ చేసుకుంటే వెళ్ళింది ఇట్లా పర్వత్ మాన్సరోవర్ ప్లేస్. మౌంట్ కైలాష్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థియరీస్ ఉన్నాయి దానిపైన. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎవ్వరు ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. నోబడీ హ్యాస్ క్లైమ్డ్ ద పీక్ ఆఫ్ మౌంట్ కైలాష్.
ఎవరెవరైతే ట్రై చేశారో అంటే మన ఉంటారు కదా బెలిజరెంట్ రష్యన్స్ యూరోపియన్స్ ఆ బెల్ట్ వాళ్ళు మేము చేస్తాం మీకు తెలియదు పీకది ఎట్లా చేయాలో అని వాళ్ళు హాఫే వచ్చి పిచ్చోళ్ళు అయిపోయినారు. లేదంటే అసలు రాలేదు వాపసు, లేదంటే అట్టే కొట్టుకుపోయిండ్రు. కానీ కార్తికేయ 2 కేమ్ బ్యాక్. మౌంట్ కైలాష్ కొంచెం అక్కడ వరకు వెళ్ళి వాపస్ వచ్చిండు. సో దానివల్ల కొన్ని కెమికల్ చేంజ్ చేస్తాయి ఆయనే కార్తికేయ 2కి. అండ్ ఆ కెమికల్ చేంజెస్ రిజల్టే ఈ స్పై. అర్థమవుతుందా? మధ్యలో మనకి చిన్న ఈస్టర్ ఎగ్స్ హింట్స్ చూపించిండు 18 pages లో. అవును. కానీ ఇది ఫుల్ బోన్ రిటైర్డ్. గుర్తుపెట్టుకో బోగస్, రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక మూవీలో చాలా గ్రేట్ కోట్ చెప్పాడు, నెవర్ గో ఫుల్ రిటైర్ బ్రో, నెవర్ గో ఫుల్ రిటైర్. ట్రాపిక్ థండర్. ఇందులో ఎగ్జాక్ట్లీ అదే అయింది, ఫుల్ రిటైర్డ్ వెళ్తే ఏమవుతుంది అని. బ్రో కైలాష్ పర్వతం మనం ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి మనకి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు, మనం చెప్పలేము. కానీ నా థియరీ ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే కైలాష్ పర్వతం ఇట్లా ఎక్కుతూ పోతుంటారో సగం దాకా అట్లీస్ట్ ఇమీడియట్ గా స్పై మూవీ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అంతే. ఇంకా అది ప్లే అయ్యేసరికి ఇంకా తిరిగి వస్తారు చూడు, ఉరుక్కుంటూ వస్తారు, అంతే భాష మర్చిపోతారు అనుకుంటూ ఉరుక్కుంటూ వస్తారు, మెంటల్ అయి వస్తారు. అది అనిపించింది అందుకని అంత టెక్నాలజీ ఉంది ఈ మూవీలో. కట్టింగ్ టెక్నాలజీ అసలు నరాలు కట్టింగ్. ఐ మీన్ అసలు ఆ టెక్నాలజీ చూస్తుంటే ఇట్లా కోసుకుంటూ ఉంటాయి. అంతే అందరు అంటారు ఇట్లా గడ్డం ఎక్కేటప్పుడు కేర్ఫుల్ ఉండాలని. కాదు, ఈ మూవీ చూసేటప్పుడు కేర్ఫుల్, చాలా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏముండదు దగ్గర ఏముండదు. మంచం మీద దిండ్లో పెట్టుకొని ఇట్లా అంటే మొత్తం దిండ్లు మన చుట్టూ దిండ్లు కట్టుకొని అప్పుడు చూడాలి. ఎందుకంటే ఏముంది అసలు ఈ మూవీలో అలాంటి అవుట్కమ్స్, అలాంటి ప్రవర్తన వస్తుంది అని వ్యూవర్స్ లో ఏముంది? ఏమి లేదని అడుగు. ఓకే, ఏమి లేదు, నేను టైం వేస్ట్ ఏం లేదు చెప్పు. ఒక్కొక్క సీన్ లో ప్రొఫెషనల్ రివ్యూర్ గా చేయాలి అంటే ఒక్కొక్క సీన్ లో బూతులు ఉన్నాయి తెలుసా రాసుకోనికి. అంత ఉండే నిజంగా కాంప్రిహెన్సివ్ గా దీన్ని రివ్యూ చేస్తే థై గ్యాప్ స్టైల్లో ఒక 3 parts 4 parts వస్తాయి ఈజీగా. అట్లా ఉంది ఈ సినిమా. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రూట్. ఐ షేర్ ద సేమ్ ఫీలింగ్. దేవుడా, అసలు సారాంశం తర్వాత నువ్వు స్పాయిలర్ అనగానే నవ్వావు. అవును. ప్రైమోడు దీని జానర్ క్లాసిఫికేషన్ ఏం పెట్టాడు తెలుసా? సస్పెన్స్ డ్రామా యాక్షన్ లేదు ఉంది ప్రైమ్ లో. లేదు యాక్షన్, నేను చెక్ చేసిన. సస్పెన్స్ డ్రామా యాక్షన్ రాసిన. ఐ కాంట్ బిలీవ్ ఇట్. గివ్ మీ 1 second ప్లీజ్. నేను ఈ అబద్ధాలు ఎప్పుడు రీసెర్చ్ చేయకుండా రాను నేను ఎపిసోడ్ రికార్డింగ్ కి. అందుకనే ఇక్కడ చూడు యాక్షన్ ఎక్కడ రాసిండు, సస్పెన్స్ డ్రామా. నువ్వు ఫోన్ లో చూస్తున్నావు కదా, నీకు సస్పెన్స్ డ్రామా అని ఉంది. నేను డెస్క్టాప్ మీద చూసా, నాకు ఎందుకో 3 వచ్చినాయి అక్కడ, సస్పెన్స్ డ్రామా యాక్షన్. ఓహో, ఈ డిస్కౌంట్ ఇంత టెక్నాలజీ ఉందా? చాలా. ఈ మూవీ డిస్క్రిప్షన్ లో కూడా టెక్నాలజీ ఇన్వాల్వ్ ఉందా? అమ్మో. టెక్నికల్ గా ఈ చెత్త క్లాసిఫికేషన్లన్నీ పక్కన పెట్టి ఈ సినిమా యాక్చువల్ జానర్ ఏంటి అంటే యాక్చువల్లీ థ్రిల్లర్ ఉండాలి. యాక్చువల్లీ యాక్షన్ ఉండాలి. థ్రిల్లర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అనొచ్చు. థ్రిల్లర్ కూడా ఉండద్దు ఎందుకంటే అక్కడ పెద్ద థ్రిల్లింగ్ ఏం లేదు. అక్కడ లేదు, అంటే అక్కడ యాక్షన్ కూడా లేదు. యాక్షన్ ఉంది, అది ఎంత వరస్ట్ యాక్షన్. ఎన్ని నవ్వుకుంటూ బుల్లెట్లు కొట్టిండు, ఒకటే గన్ని ఎన్ని రకాలుగా వాడిండు. సో ఆ కామెడీలు అన్నీ ఉన్నాయి కానీ లిటరల్ గా చెప్పాలంటే ఇది థ్రిల్లర్ అనొచ్చు, లేకపోతే యాక్షన్ థ్రిల్లర్ కిందకి రావాలి. ఇంకా స్పై మూవీ అంటే అట్లుంటది మామూలుగా. అదే అంటున్నా, ఇట్ ఛాలెంజెస్ ఆల్ యువర్ ఇంట్యూషన్స్. ఎవరైనా స్పై మూవీ అనగానే ఓ మై గాడ్ ఇస్ గోయింగ్ టు బి థ్రిల్లర్ అనుకుంటాం. అంటే ఇట్లా ఫుల్ స్పై చేస్తుంటాడు. ఐ మీన్ ఇన్సైడ్ జాబ్, ఇంకా మన సాషా భవన్ కొంత కూడా వచ్చింది ఒకటి స్పై అనే, అలాంటివి గుర్తొస్తుంటాయి నీకు. ఓ మేబీ అనుకుంటావు, కానీ ఇట్ గోస్ అగేన్స్ట్ ఆల్ లాస్ అన్ని. అసలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. థ్రిల్లర్ ఉండాలి స్పై సినిమా అంటే థ్రిల్ లేదు ఎక్కడ, లేదు. యాక్షన్ ఉండాలి అంటే ఆ ఫైట్ సీన్లు కామెడీ ఉన్నాయి అన్ని. కానీ యాక్షన్ యాక్చువల్లీ డ్రామా సీన్స్ లో ఉన్నాయి. వాడు అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, వాడు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు యాక్షన్ చేసింది. అండ్ స్పై మూవీ అనేసరికి అట్లీస్ట్ ఆ స్పై స్టఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్పియోనాజ్ అంటారు. అవును, అంటే ఇట్లా స్టెల్త్ లో వెళ్ళి, అంటే అండర్ గ్రౌండ్ బంకర్స్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, లేదా ఇట్లా సీక్రెట్ గా కలుసుకోవడం, మీటింగ్ స్పాట్స్, ఎన్కోడెడ్ మెసేజెస్ అంటారు కదా, న్యూస్ పేపర్ లో నుంచి ఇట్లా పాస్ చేయడం. ఆ స్టఫ్ అయినా చూస్తే కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇందులో అది కూడా లేకపోయా. కానీ
వాళ్ళు ఉండే కానీ ఏంటంటే లొకేషన్స్ రాంగ్ ఉండే. వీళ్ళు మోస్ట్ ఆబ్వియస్ లాగా రోడ్ ఒక జంక్షన్ మధ్యలో ఒక టీ స్టాల్లో లేకపోతే ఒక బేకరీలో పెద్ద మల్టీప్లెక్స్ ఓ ఫ్యాన్సీ రెస్టారెంట్ లో మల్టీప్లెక్స్ ఫుడ్ కోర్ట్ లో అక్కడ చేస్తారు ఇవన్నీ. ఇది నిజంగా ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి చూడాలంటే, అంటే కైలాష్ లాంటి పర్వతం ఎక్కి దాన్ని పైనుంచి ఇట్లా చూస్తే 2 థీమ్స్ కనిపిస్తున్నాయి నాకు. ఒకటి ఏంటంటే బ్లడీ మిలేనియల్స్, మొత్తం సినిమా అంతా ఇదే. ఇంకోటి ఏంటంటే చాట్ జీపీటీ, ఇంక్లూడింగ్ మూవీ ఎడిటింగ్, ఇంక్లూడింగ్ మొత్తం. బ్రో చాట్ జీపీటీ అనేది ప్రీమియం సబ్స్క్రిప్షన్. ఎంత టెక్నాలజీ ఎదిగిపోయిందంటే ఆ జీపీటీ ప్రోగ్రామ్ ని స్పెసిఫిక్ టాస్క్స్ కోసం ఇట్లా పక్కన తీసుకొని దాన్ని వేరే పేర్లు ఇస్తున్నారు. ఇట్లా ఆటో జీపీటీ లేకపోతే రైటర్ జీపీటీ ఇట్లా. సో ఈ సినిమాకి ఏం చేశారంటే మన ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఒక్కొక్క జీపీటీ తయారు చేసి అయిపోయి. రైటింగ్ లో జీపీటీయే, ఎడిటింగ్ లో జీపీటీయే, డైరెక్షన్ కూడా జీపీటీయే. ఈ మూవీ వాజ్ మేడ్ బై అబౌట్ 70 డేటా సైంటిస్ట్, 3 ప్రోగ్రామ్ హెడ్స్, 4 ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ ఒక హార్డ్ కోర్ టీమ్ ఆఫ్ 120 కోడర్స్ who used చాట్ జీపీటీ. ఆ కోడ్లు రాయడానికి కూడా చాట్ జీపీటీ వాడారు. కానీ దిస్ వాజ్ ద టీమ్. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్, కోరియోగ్రఫీ డిపార్ట్మెంట్, సెట్ డిజైనింగ్ వాళ్ళెవరు లేకుండే. ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై టెక్నీషియన్స్, ఐటీ టెక్నీషియన్స్. ఈ సినిమా సెట్స్ లో జస్ట్ ఆ ఎక్విప్మెంట్ ఉండే, కెమెరాలు, ఈ లైట్స్ ఇవన్నీ అవన్నీ కంప్యూటర్స్ కి కనెక్టెడ్ ఉండే. జీపీటీ చూసుకుంటుంది ఇట్లా. వాళ్ళు ఇక్కడ మన రహేజా నుంచి నడిపించారు. రహేజా మైండ్ స్పేస్ నుంచి వాళ్ళు డైరెక్ట్ చేసారు. అంతే. విఎఫ్ఎక్స్ కూడా అట్లానే ఉండే చూడడానికి. విఎఫ్ఎక్స్ అయితే ఆఫ్టర్ థాట్ ఉండే. అసలు బాంబు పేలిన 5 నిమిషాలకి ఒకసారి మెల్లిగా ఒక గ్రాఫిక్ వస్తుంది. మొత్తానికి యాక్టర్స్ ని కూడా చూస్తే యాక్టింగ్ ఎట్లుందంటే అది కూడా జీపీటీ యాక్టింగ్ లాగానే ఉంది అది. ఎందుకంటే యూనో ఒక పెద్ద ఫ్లా ఏంటంటే జీపీటీది అది కరెక్ట్ చేయదు ఆన్ ద స్పాట్, అది బ్యాక్ ఎండ్ లో కరెక్ట్ చేసుకుంటారు. సో నువ్వు దాని లాగ్ చదివినావు అనుకో, ఒక సీన్ మంచిగా యాక్ట్ చేయలేదంటే అది లాగ్ లో రాసుకుంటుంది, దిస్ సీన్ వాస్ నాట్ డన్ వెల్ అని చెప్తుంది. కానీ అదే వాడుతుంది ఫుటేజ్ అంతా, అదే వాడుతుంది అది. అసలు ఎంత ఆఫ్ ఉండే అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఈ సినిమాలో ఎంత ఆఫ్ ఉండే అంటే, ఉదాహరణ కోసం జయ హీరోయిన్ ని మొదటిసారి కలిసిన సీన్ ఆ పబ్ లో, అందులో వాడి ఫ్రెండ్ కమల్ తో కూర్చుంటాడు అక్కడ. చైల్డ్హుడ్ ఫ్రెండ్ మళ్ళీ రాలో. అంతేగా. సో వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటారు. జయకి ఏదో రిలేషన్షిప్ ఇష్యూస్ నడుస్తుంటాయి. సో కమల్ కౌంటర్లు వేస్తుంటాడు పక్కన, హ్యాపీ డేస్ పాట మీద కౌంటర్ వేస్తుంటాడు. అండ్ జయ్ ఇట్లా కాదు నేను వెళ్ళిపోతా ఇటు నుంచి, బక్వాస్ ఉంది ప్లేస్ అని చెప్పేసి ఇట్లా పోతూ ఆగుతాడు. సడన్ గా ఇట్లా ఫ్రీజ్ అవుతాడు. సీన్ కట్స్ టు చీకటి, ఏం లేదు ఆడ. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు హీరోయిన్ ఎంట్రీ అవుతుంది ఫ్రేమ్ లోకి. వీడు ఏం చూసి ఆగాడు, చీకటి చూసి ఆగాడు బేసిక్ గా. సో అట్లా ఆగుతాడు, కట్ అవుతుంది, ఏముండదు అక్కడ. అప్పుడు హీరోయిన్ ఎంట్రీ కొడతాయి. ఇట్లా ఎంట్రీ కొట్టగానే మనోడు అప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట. ఇందుకనే ఆగాడు అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇన్ ద యూనివర్స్ ఆఫ్ కంటిన్యూయం కార్తికేయ 2 ఇన్స్టెంట్ గా అవుతాడు. ఏదైనా చీకటైనా వెళ్తురైనా ఏదైనా ఇన్స్టెంట్ మాట. అండ్ ఆ తర్వాత వస్తాయి క్లాసిక్ డైలాగ్స్. అది కూడా డైలాగ్ జీపీటీ. అది హాయ్ ఐమ్ జయ్, నువ్వు చాలా బాగున్నావు, ఈ మొత్తం పబ్లో నువ్వు ఒకదాని మీద ట్రెడిషనల్గా ఉన్నావు, సిగరెట్ తాగట్లేదు, మా అన్న చచ్చిండు, ఇదిగో నా ఫోన్, నీ నంబర్ ఫీడ్ చేసి. అంటే అమ్మాయి ఫీడ్ చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు నీ ఇంటి నంబర్ కూడా చెప్పు, రేపే వచ్చి షిఫ్ట్ అయిపోతా, రోజు పొద్దున్న లేచి యోగా చేద్దాం. ఇది సీన్ క్లోజ్. ఆ మధ్యలో అది గ్లిచ్ ఉండే, మా అన్న సచిన్ చాట్ జీపీటీ ఆ స్టోరీ బోర్డింగ్ కి ఇక డైలాగ్ రైటింగ్ కి కన్ఫ్యూజ్ అయింది. అది జీపీటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. సి ఏఐ అదే కదా, ద మోర్ యూ డూ ద స్మార్టర్ ఇట్ బికమ్స్. సో ఇది నాకు తెలిసి మూవీ స్టార్టింగ్ లో చెప్పినట్టుంది, డైలాగ్ రాయించినట్టున్నారు ఈ సీన్ కి. అసలు ఎట్లా ఆ సీన్ లో ఇట్లా నా నంబర్ ఫీడ్ చేయి అంటే అప్పుడే చెప్తుంది నీకు ఒకటి చెప్పాలి అంటుంది స్టార్టింగ్ లో. మనోడు ఇంటరప్ట్ చేసేస్తాడు, ఏం చెప్పాలనుకుందో డోంట్ కేర్, ఇట్స్ లైక్ ద సామురాయ్ స్టోరీ, డోంట్ కేర్ అంతే. మళ్ళీ ఎప్పుడు అంటుంది తెలుసా ఈ లైన్, నీకు ఒకటి చెప్పాలి అని. హాస్టల్ కోసం వెతుకుతుంటారు కదా, ఈ హాస్టల్ బాగాలేదు అంటే ఈ హాస్టల్ ఏముంది ఇంకో హాస్టల్ వెతుకుదాం అంటే అప్పుడు అంటుంది నీకు ఒకటి చెప్పాలి అంటే. అంటే నాకు అర్థమైంది, పబ్ లో ఫస్ట్ టైం కలవగానే మీ ఇంటికి షిఫ్ట్ అయిపోతా, నీ ఇంటి నంబర్ ఇవ్వు అట్లా ఉండే. ఆల్మోస్ట్ ఎంత ఫాస్ట్ గా వాళ్ళ రిలేషన్షిప్ ఇట్లా జంప్ వెళ్ళిపోతుంది అంటే, నంబర్ తీసుకుంటుంది, తర్వాత ఇంకా హాస్టల్ ఎందుకు నేను నీ ఇంటికి వచ్చేస్తా, నీ ఇంట్లో ఉంటా అనగానే వీళ్ళు లివింగ్ స్టార్ట్ అయిపోతారు. అందులో మళ్ళీ ఈ ట్రెడిషనల్ అమ్మాయి స్ట్రిప్ పోకర్ ఆడుతుంది వీడితో.
యోగాలు చేస్తుంటారు రోజు పొద్దున్న లేచి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎట్లా జంప్, ఏమన్నా జంప్ కానీ ఒక కొంచెం నాస్టాలజిక్ ఉండేది. అవునా? ఎంతనే చెప్పు బోగస్, నువ్వు కూడా ఒప్పుకుంటావు దీన్ని. నాస్టాలజియా అయింది తెలుసా, నాకు పాత సినిమాలు గుర్తొచ్చాయి. ఇట్లా హీరో సైకిల్ తొక్కుంటూ పెద్దగా అయిపోతాడు చూడు, ఇందులో కూడా మంచిగా ఫాస్ట్ ఒక మోటార్స్ లో వీడేది మొత్తం ఫుల్ సర్కిల్ వెళ్ళింది రిలేషన్షిప్. సో నాకు ఇక్కడ టైం వేస్ట్ కాలే అక్కడ. సో ఐ వాజ్ లైక్ ఓకే వావ్, ఒక విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నాకు వాట్ ఎవర్ దే డేట్ అంతే నాకు అదే అనిపించింది. నాకైతే నాకు ఆ టేక్ అవే ఉండే, కొంచెం నాస్టాలజియా ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. ఎంత గలీజ్ గా ఉండే అంటే మొత్తం సినిమాలో అన్ని సీన్ ట్రాన్సిషన్స్ గానీ క్యారెక్టర్స్ గానీ అది ఒక విధంగా ఎట్లా అనిపించింది అంటే నాకు, ఈ రైటర్స్ యాక్టర్స్ స్ట్రైకే నువ్వు తీసుకున్నావు అనుకో యాజ్ అన్ ఎగ్జాంపుల్, హాలీవుడ్ లో వాళ్ళు ఏఐ వస్తుంది అని వాళ్ళు ఇన్సెక్యూర్ గా అయిపోయి ఫుల్ గొడవలు చేస్తున్నారు. ఎట్లా తీసుకుంటారు మా డిజిటల్ లైక్నెస్ ఇది అది అని. ఇంకో వైపు నుంచి చూస్తే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంతా నంబర్లు రిలీజ్ చేయట్లేదు కాబట్టి తెలియట్లేదు మాకు ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, దాన్ని బట్టి ఇది అది అని మనం ముందే మాట్లాడుకున్నాం. ఇది ఇంకో వైపు నుంచి చూస్తే ట్విట్టర్ లో ఇంకెవరో అంటుండే, నాకు కరెక్ట్ పాయింట్ అనిపించింది ఇది. ఓటీటీ వాళ్ళు నంబర్స్ దాచిపెట్టేది ఈ రైటర్లకి యాక్టర్లకి పైసలు ఇవ్వడమే కాకుండా దానికంటే ఎక్కువ రీజన్ ఏంటి అంటే, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ అండ్ అడ్వర్టైజర్స్ దగ్గర దాచిపెడుతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆ ఇన్వెస్టర్స్ అడ్వర్టైజర్స్ కి తెలిసిపోయింది అనుకో, కాంటెంట్ ఒక్కొక్క కాంటెంట్ పీస్ ఎంత దరిద్రంగా నడుస్తుందో, అప్పుడు వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోతారు. వాళ్ళు కూడా బ్యాక్అవుట్ అయిపోతే సంకా నాగిపోతారు ఇలా. సో దట్ మేడ్ మోర్ సెన్స్ నాకు. బట్ ఐ థాట్ దట్ వాజ్ ఆబ్వియస్. నువ్వు ఆలోచించు యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ ఎనీథింగ్, వై విల్ యూ బి వరీడ్ అబౌట్ ద నంబర్స్? ఇప్పుడు హాట్స్టార్ లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాచ్ నడుస్తుంటే పైన చూపిస్తూ ఉంటుంది 7 lakhs, 21 lakhs అట్లా చూపిస్తుంది. ఫర్ యూ వాట్ వాల్యూ డస్ ఇట్ హోల్డ్? నథింగ్. యాక్చువల్లీ చూస్తే అంటే దానికి కూడా జనాలు వాల్యూ పెట్టుకున్నారు. అంటే సిఎస్కే మ్యాచ్ చూడండి, ఇట్ ఈస్ సూడో వాల్యూ. ఇట్ ఈస్, నువ్వు అర్థం చేసుకో, నంబర్ కి వాల్యూ ఇచ్చి దాన్ని బయట సెల్ చేసేది ఆర్ యాక్చువల్లీ ద అడ్వర్టైజర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో ఇట్ ఈస్ అ ఫేర్ పాయింట్. అది తీసేయంగానే దే డోంట్ నో హౌ టు పుట్ ఎ ప్రైస్ కదా, రైట్? సో దట్స్ ఎ స్మార్ట్ థింగ్. ఇఫ్ ఐ వాజ్ ఎ క్రియేటర్, I also don't want actual viewing numbers to be told to my investor, right? లేకపోతే నాకు విగిల్ రూమ్ ఉండదు. నువ్వు అలా అనుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే దెర్ ఈస్ నో ఎస్కేప్ అనిపిస్తుంది నాకు. ఇంకా రాను వీళ్ళు ఎక్కువ పెట్టుకోలేరు, ఇట్లా దాచిపెట్టుకోలేరు. ఎందుకంటే ఆ ఇన్వెస్టర్స్ అడ్వర్టైజర్ వచ్చి అడుగుతారు, బాబు ఏంది నీకు ఎందుకు పెట్టాలి పైసలు, మేము రైట్ పర్ఫార్మెన్స్ చూపి అంటారు. ఇక్కడ నుంచి వీళ్ళు ఆల్రెడీ 90 రోజుల నుంచి స్ట్రైకులు చేస్తున్నారు, ఏది మా నంబర్స్ లేవు ఇది లేవు అని చెప్పి. ఈ టైంలో ఇలాంటి సినిమాలు తీస్తే, స్పై లాంటి సినిమాలు, దే ఆర్ నాట్ బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. నీకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తరఫు నుంచి చూస్తే నీకు ఇన్వెస్టర్స్ ఇంకా అడ్వర్టైజర్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది, ఈ కాస్ట్ అండ్ క్రూ నుంచి ఒత్తిడి ఉంటుంది నంబర్లు చూపించమని. ఇంకా వీళ్ళు నంబర్లు చూపించాల్సి వస్తే ఇలాంటి సినిమాలు ఫండింగ్ చేయరు, ఇమ్మీడియట్ గా పోతాయి. నాకు అదే అనుకుంటున్నా. సి ఎట్ ద ఎండ్ నువ్వు ఇప్పుడు చూస్తాం, కానీ ఇన్ ద లాంగ్ రన్ కదా దిస్ విల్ ఫిల్టర్ అవుట్ బ్యాడ్ కాంటెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జీపీటీ ఏఐ చేసేది ఏంటంటే మీడియోకర్ కాంటెంట్ ని టార్గెట్ చేస్తుంది. సో ఏఐ వచ్చిన తర్వాత కూడా కాంటెంట్ నిలబడాలి అంటే ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ ఏఐ కాంట్ డు. కరెక్ట్. సో దట్ హాస్ ఆల్వేస్ బీన్ అది సెంటిమెంట్ ఉండే అందరిది. ఇంకోటి, ఏఐ ఎట్లా పనిచేస్తుందో తెలియాలి. ఏఐ డజంట్ ప్రిడిక్ట్, కరెక్ట్? ఏఐ ఏం చేస్తుంది అంటే ఎగ్జిస్టింగ్ డేటా నుంచి ఒక జనరలైజ్ కన్సెన్సస్ తీస్తుంది, రైట్? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా చూసుకుంటే ఇట్ విల్ బి 70-20-10. అంటే 70% ఆఫ్ ద మూవీస్ విల్ బి హారబుల్, 20% ఆఫ్ ద మూవీస్ విల్ బి బెటర్ దెన్ యావరేజ్, అట్లా ఉంటుంది, అండ్ 10% మూవీస్ విల్ బి రియలీ గుడ్ కాంటెంట్ కదా. సో అది స్పెసిఫిక్ గా దాన్ని ప్రోగ్రామ్ చేయలేదనుకో, ఒక వెరీ పాయింటెడ్ రిక్వెస్ట్ అడగంది, అది నీకు జనరల్ కన్సెన్సస్ ఇస్తుంది. సో ఇది నువ్వు మన అమీర్పేట్ నుంచి కోడలను తీసుకొచ్చి చాట్ జీపీటీ వాడి దానిలో నుంచి ఒక స్క్రిప్ట్ అంటే ఇది వస్తుంది, స్పై వస్తుంది. అవును. నువ్వు ఒక మైక్రోసాఫ్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి అడిగినావు అనుకో, ఓపెన్ హ్యామర్ వస్తుంది. అది మాట డిఫరెన్స్, అది తేడా. సో ఈ ప్రొడ్యూసర్లకి నిజంగా పెద్ద వార్నింగ్ సైన్ ఇది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు తీస్తే
దీనికి ఓ పెద్ద హ్యూమన్ ఇన్పుట్ అవసరం లేదు. ఒక జీపీటీ ప్రోగ్రామ్ బయట వామిట్ చేస్తుంది. ఇదేదో ఇప్పుడు ఓటీటీ హవా ఉంది, వాళ్ళ కాంటెంట్ అవసరం కాబట్టి ఎట్లాంటి కాంటెంట్ పెట్టినా నడుస్తుంది కాబట్టి ఈ స్పై లాంటి చెత్త సినిమాకి మళ్ళీ మల్టీలింగ్యువల్ ఒకటి డిస్ట్రిబ్యూషన్. ఫ్రీ ఫీచర్. అదే ఈ చెత్తని మలయాళంలో చూడండి, కన్నడలో చూడండి, ఎందుకు వాళ్ళని టార్చర్ చేస్తుంది. అందరూ సఫర్ అవ్వాలి. పాన్ ఇండియా సఫర్ కావాలి. అంతే పాన్ ఇండియా టార్చర్. దట్ షుడ్ బి ఎ జానర్. ఎగ్జాక్ట్. పాన్ ఇండియా టార్చర్. కానీ అది ఫ్రీ ఫీచర్, మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కి అది ఏం చార్జ్ చేయదు చాట్ జీపీటీ. కానీ కొన్ని రోజుల్లో ఇంకా ఈ ఓటీటీ వాళ్ళు కూడా బుద్ధి వచ్చి ఇట్లా కాదు బాబు, మేము ఇవ్వం పైసలు, రాని ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూస్తాం మేము కూడా కలెక్షన్స్, దాన్ని బట్టి చేసుకుందాం అని చెప్పి అట్లా కూడా వస్తుంది ఈవెన్చువల్. సో బోగస్ నువ్వు టెక్నాలజీ రివ్యూ అయిపోతాయి ఇది. నాకు కొంచెం మూవీ రివ్యూ చెప్తావు, ఎందుకంటే నా దగ్గర ఏం లేవు పాయింట్స్. బ్లడీ మిలేనియల్స్ బ్రోడ్. సబ్ హెడ్డింగ్ అంతే. ఇది ఏదో మిలేనియల్స్ వింటున్న వాళ్ళు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మేము కూడా మిలేనియల్సే. అట్లా చెప్పొద్దు, మనం జెన్జీ. నువ్వు ఏజ్ రివీల్ చేయకు. మిలేనియల్స్ తో బ్రోడ్ నాకు ఏం ప్రాబ్లం నాకు అర్థం కాదు, కానీ డీటెయిల్లో పోరా, కొంచెం సర్ఫేస్ కిందికి పోయి ఏదో చేయరా అంటే ఏదో పురుగులు బాగుతున్నట్టు చేస్తారు చూడు. ఇట్లా అసలు ముడ్డిలో పొండి వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అసలు నిజంగా అసలు ఎందుకంత తేలుతూ పని చేయాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఒక మగ్గుడు నీళ్ళల్లో నూనె పోసావు అనుకో, నూనె ఎట్లా కిందికి వెళ్ళదు, ఇట్లా పైన ఉంటుంది చూడు. అండ్ నీకు అది తాగుతున్నప్పుడు చాలా గలీజ్ అనిపిస్తుంది. అరే నోరంతా ఇట్లా నూనె అనిపిస్తుంది, కానీ దాహం తీరదు, అది అట్టిండి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఈ మూవీతో ఫీలింగ్ వస్తుంది. అదే కానీ ఒక్కటేంటంటే దాహం అస్సలు తీరదు. అండ్ మురుక్ కాలువలకి వెళ్ళి నీళ్లు అవి, ఆ నీళ్లు కూడా మంచి నీళ్లు కాదు. అండ్ దెన్ ఆయిల్ అది క్యాస్టర్ ఆయిల్ ఏదో ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. జై క్యారెక్టర్ ఉన్నాడు, వాడు మెయిన్ క్యారెక్టర్. వాడికి సో కాల్డ్ దోస్త్ కమల్. కమల్ కి క్యారెక్టర్ బ్రీఫింగ్ ఎట్లా ఇచ్చారంటే, నా ఉద్దేశం, బాబు నువ్వు ఈ నగరానికి ఏమైందో కౌశిక్ గా చేసావు కదా, నీకు తేడాలు చెప్తాము. అందులో కౌశిక్, ఇందులో నీ పేరు కమల్. అండ్ చిన్న అడిషన్ ఏంటంటే, నువ్వు ఈ నగరానికి ఏమైన తర్వాత కౌశిక్ గోవాకి వెళ్ళి దోకొచ్చి కమల్ అని పేరు మార్చుకొని రా జాయిన్ అయ్యాడు. అది నీ క్యారెక్టర్. ఆ రా జాయిన్ అయ్యాడు చెప్పలేదు అనుకుంటా. ఇదిగో సింపుల్ గా ఎట్లా చెప్పుంటారంటే, నీ పేరు కౌశిక్ కాకుండా కమల్ అనుకో, నువ్వు ఎట్లా ఉంటావో ఊహించుకో. అంతే. ఊహించుకున్నావా? దట్స్ ఇట్. దట్స్ యు క్యారెక్టర్. యు జస్ట్ గో అహెడ్. ఎంత దరిద్రంగా ఉండే అంటే ఈ క్యారెక్టర్ అసలు. నాకు ఎంత కోపం వచ్చిందంటే బోగస్, ఐఎమ్ సారీ నేను కటింగ్ ఆఫ్, ఎందుకంటే చాలా ఎమోషనల్ అవుతున్నా ఇక్కడ. ఆఫ్ కోర్స్ చెప్పు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నా అంటే, మంచి ఆర్టిస్ట్లకి జస్టిస్ చేయరు చూడు కొన్నిసార్లు. నాకు ఒళ్ళు మండుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యారెక్టర్. నీకు అనిపిస్తుంది అరే వెన్నతో పెట్టిన విద్య, ఆయన ఫార్మల్ ట్రైనింగ్ అవన్నీ లేకపోయినా కానీ హీ సో న్యాచురల్, హీస్ కన్విన్సింగ్. నేను ఎస్పెషల్లీ సేవ్ ద టైగర్స్ నువ్వు చూడలేదు అనుకుంటా కదా, సేవ్ ద టైగర్స్ నేను చూసిన. హీఈస్ జస్ట్ ఇట్లా పరాటా పైన నువ్వు వెన్నెస్ ఎట్లా దొరుకుతుంది అట్లా ఉంటాడు మనిషి ఆన్ స్క్రీన్. ఆయనని తీసుకొచ్చి ద మోస్ట్ అబ్నాక్షియస్ రోల్ లో పెట్టావు, ఏ క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ నీడెడ్. లేకపోతే దేశానికి ఏం నష్టం ఉండేది కాదు అసలు, ఇంకా బెనిఫిట్ ఉండేది. నన్ను అడిగితే బెనిఫిట్ ఉండేది. ఎందుకంటే వీడికి ఫ్రెండ్ తక్కువ, ఒక అసిస్టెంట్ లాగా ఉన్నాడు సినిమా అంతా. కరెక్ట్. ఆ అసిస్టెంట్ కూడా ఎట్లా అంటే కంప్లీట్లీ ఇన్కాంపిటెంట్ అసిస్టెంట్ లాగా ఉన్నాడు. అసలు ఒక్క పనికైనా పనికొచ్చినట్టు ఉన్నాడు. దీంట్లో ఇన్కాంపిటెన్స్ ఎక్కడ చూపించారంటే, వీడు శ్రీలంక ఓపెనింగ్ ఉంటుందా, వీడు శ్రీలంక బాత్రూమ్ లో ఉంటాడు. అది ఫస్ట్ బయటకు వచ్చాక చేతులు కడుక్కోడు, ఫ్లష్ చేయడం, అది అసలు. మేము ఎప్పుడు ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోయి శానిటైజ్ చేసుకుంటాం. చెవులు కూడా. వీడు వచ్చేసి వీళ్ళిద్దరు ఏదో ఒక కవర్ వెనకాల దాక్కుంటూ షూట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అందులో కూడా జయగాడు ఒకడే షూట్ చేస్తుంటాడు. తర్వాత 1 2 3 మామా లెట్స్ గో అనగానే ఇట్లా కవర్ బయట పరిగెత్తారు. కవర్ బయట పరిగెడతాం అంటే జనరల్ గా ఒకటి కవర్ ఫైర్ ఇస్తుంటాడు, వేరే వాడు పరిగెడతాడు. వీళ్ళిద్దరు కాల్చకుండా పరిగెత్తారు. వీడి చేతిలో గన్ లేదు మళ్ళీ. తర్వాత ఈ కమల్ గాడిపోయి ఒక లక్ష్మీ బాంబు పట్టుకుంటాడు. పట్టుకొని దాని దారం ఇట్లా తీసి వెలిగిస్తుంటాడు. జయ ఏమో వాకీ టాకీలో రే కమల్ ఏమైందిరా అంటే, వీడే అదే ఎలగట్లే. అరే ఒక అగ్గిపెట్ట పెట్టుకొని ఇట్లా అంటించడానికి ట్రై చేస్తుంటాడు. ఇట్లా కట్టు జయ, వాడేమో AK-47 పెట్టుకొని ఇట్లా ఈ పోజ్ లో చంపుతున్నాడు, ఆ పోజ్ లో చంపుతున్నాడు, ఇట్లా కాలైతే చంపుతున్నాడు, కాలు దించి చంపుతున్నాడు. మళ్ళీ కమల్ ఏమైందిరా అంటే, ఇంకొక నిమిషం ఆగు ఎలగట్లే. కట్ చేస్తే ఇద్దరు రా ఏజెంట్లు వాళ్ళు ఇద్దరు రాళ్ళు ఇచ్చినా వెలిగించగలగాలి. అదే ఫస్ట్ అది ఎవడు వాడుతున్నాడు డైనమైట్ ఈ మధ్యకాలంలో.
అసలు అదే నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అదే డెమాలిషన్ వాళ్ళు అది కూడా రిమోట్ అయిపోయినాయి ఇప్పుడు. వీళ్ళు ఈ ఫ్యూజ్ ఉన్న బాంబు ఎవరు ఆడుతున్నా నాకు తెలుసుకునేది ఉంది. ఇంకోటి నాకు ఏం కాలేదంటే చిన్న డైగ్రెషన్ ఇది వీడి క్యారెక్టర్ మీద, జయగాడి క్యారెక్టర్ మీద. వాడి ఇంట్రో షాట్ బ్రూట్ జయగా నేను అనుకున్నా, నేను చూస్తున్నప్పుడే అనుకున్నా వాడు నవ్వుకుంటూ వస్తాడు చూడు. వాడు గన్ను కాల్చి ఒకరిని చంపిన తర్వాత ఇట్లా తిరిగి స్మైల్ చేసి వింక్ చేస్తున్నాడు, కన్ను కొడుతున్నాడు. నువ్వు ఒక రా ఏజెంట్ రా, శ్రీలంకలో నువ్వు గుండాల మధ్యలో ఉన్నావు, వాళ్ళేమో AK-47తో షూట్ చేస్తున్నారు, నువ్వు ఒక్కడిని కాల్చి నవ్వి వింక్ చేస్తావా కెమెరాకి? ఎంత అరగంట అస్సలు ఎంత గుండెలు ఉంటే మళ్ళీ ప్రాణం అంతే అంత విలువ లేకుండా పోయిందా. మళ్ళీ ఆ ఇంట్రోకి నీకు ఫస్ట్ తెలుగులో ఒక ఇంట్రో కావాలి, తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ లో ఒక ఇంట్రో కావాలి. అక్కడ నువ్వు అర్థం చేసుకో, అక్కడ నీకు గుర్తుందో లేదో పూర్వంలో గోస్ట్ ఇట్లానే అక్క లేకుండా చంపిన తర్వాత PTSD వచ్చింది గోస్ట్ పాపం. ఎంత ఎంత పాపం, నెవర్ స్టాప్స్. డెత్ ఒక విషయం ఏంటంటే ఇట్ నెవర్ స్టాప్స్. నాకు ఎందుకు అదేదో పైల్స్ డైరియా అడ్వర్టైజ్మెంట్ ట్యాగ్ లైన్ లాగా అలాంటిది. అంత సీనియర్ గోస్టే అంత PTSD వచ్చిందంటే ఆఫ్టర్ ఆల్ క్రాష్ కోర్స్ చేసి తత్కాల్లో వచ్చి రాలోకి తత్కాల్లో వచ్చిండు. హౌరా అసలు యూ షుడ్ అపోజ్. ఇలాంటి సీన్లు చదివితే ఇవి ఉన్నాయంటే అపోజ్ చేయాలి అగ్రెసివ్ గా. అరే ఎవడను అంటే నువ్వు యాక్షన్ సస్పెన్స్ వాట్ ఎవర్ ఉన్నాయి కదా, ఎవడైనా బుద్ధున్నోడు తో రాజెంట్ కోబులా ఇట్లా నవ్వుకుంటూ షూట్ చేసి అని అడుగు. అంటే హీరోయిజం ని పెడదాం, నో ప్రాబ్లం. హీరోయిజం ని ఎట్లా పెడదాం అంటే వాడి మధ్యలో చేసి ఉంటుంది, ఆ లుంగిలో ఉరుకుతాడు డబల్ పైన, అలా హీరోయిజం పెడదాం. కానీ ఇట్లా ఎందుకు నా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, అదే ఎందుకు నవ్వాలి ఏంటి అసలు నాకు అర్థం కాదు. బ్యాక్ టు కమల్. బ్యాక్ టు కమల్. నువ్వు అన్నట్టు ఈ క్యారెక్టర్ కి ఎంత ఆబ్నాక్షియస్ యాటిట్యూడ్ ఇచ్చారంటే సినిమా మొత్తం ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా కౌంటర్లు వేస్తాడు. మళ్ళీ రా ఆఫీస్కి వెళ్ళి ఎవడో ర్యాండమ్ ఇట్లా పోతుంటే సీనియర్ మనిషి చేయి పట్టుకొని లిఫ్ట్ ఉందా ఈ బిల్డింగ్ లో అంటాడు. అంటే జయమో అరే మొన్ననే 20 మందిని చంపేశాడంట, అబ్బా పబ్జీలోనా అంట. అరే ఏంది ఈ యాటిట్యూడ్ జనరల్ గా బ్రో ఒక సినిమాలో ఇలాంటి ఆబ్నాక్షియస్ యాటిట్యూడ్ ఒక క్యారెక్టర్ కి రాస్తే వాళ్ళు లేపేయాలి, కాంపిటెన్స్ కూడా ఇస్తారు ఆ క్యారెక్టర్ మ్యాచింగ్ కాంపిటెన్స్. ఎగ్జాక్ట్లీ. వీడికి ఎంత కాంపిటెన్స్ అంటే వీడు ఎవరితో అయినా అరే తురే మాట్లాడతాడు. కరెక్ట్. వీడికి ఏమి లేదు, వీడు అసిస్టెంట్ గా చేస్తున్నాడు, అది కూడా ఒక ఇన్కాంపిటెంట్ అసిస్టెంట్ గా చేస్తున్నాడు. అండ్ అసిస్టెంట్ హూ ద జే డజంట్ ట్రస్ట్ అసలు. వాడు మళ్ళీ చిన్నప్పటి ఫ్రెండ్. అమ్మో అసలు చూసిన బేసికలీ బోగస్ మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఈ మూవీలో మైసూర్ పాక్ లో ఉన్నన్ని బొక్కలు ఉన్నాయి, ఒక వడలో ఉన్నన్ని బొక్కలు ఉన్నాయి, ఒక జిలేబీలో ఉన్నన్ని బొక్కలు ఉన్నాయి. కానీ ఈ మూవీ చూస్తే ఏమనిపించింది అంటే బొక్కల్లో ఒక బొక్కలోనే నువ్వు స్టోరీ వెతుక్కోవాలంటే బొక్క ఉంది, జస్ట్ నీకు అట్లా మధ్య మధ్యలో ఎక్కడో అట్లా కొంచెం ఉన్నది అంతే. నిజంగా అసలు ఏ కాంపిటెన్స్ లేనిది వాడికి ఇంత యాటిట్యూడ్ ఇవ్వడం ఏంటి, అసలు తల తోక లేకుండా ఏం చూసుకొని వాడికి ఆ యాటిట్యూడ్ రాశారు. మేడ్ నో సెన్స్ అట్ ఆల్. పోనీ నా పాయింట్ ఏంటంటే రా ఏజెంట్ నువ్వు ఫస్ట్ వీళ్ళకి ఆ రా అన్న కాన్సెప్ట్ అయినా అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇట్స్ యాక్చువల్లీ నాట్ రా అండ్ అంతే. ఓకే, యు ఆర్ ద టాప్ 0.1%. ఓకే, నువ్వు నీ కాగ్నిటివ్ అబిలిటీ, నీ మెంటల్ అబిలిటీ, నీ యాటిట్యూడ్, నీ ఫిజికాలిటీ అన్నీ ఒక రేంజ్ లో చెక్ అవుతుంది అట్లీస్ట్ బయట నుంచి ఎంతైతే చూసాము మనం, రైట్? నువ్వు ఆ లెవెల్లో ఉన్నావు అంటే ఓ కంట్రీ నీకు సీక్రెట్ మిషన్లు ఇచ్చి ట్రస్ట్ చేస్తుంది, నువ్వు ఈ సీక్రెట్ జాగ్రత్తగా పెట్టుకుంటావు అది అని. అలాంటి వాడికి అంటే ఈ హాజ్ అ లూజ్ టంగ్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నావు అంటే హౌ మచ్ షుడ్ హీ హావ్ అచీవ్డ్ టు ఎర్న్ దట్? అదే ఇది కూడా ఓ బేసిక్. సరే నువ్వు అన్ని చూవేకర్లే మాకు, అంటే ఇంత డెప్త్కి వెళ్ళక్కర్లే, కానీ బట్ అట్లీస్ట్ కొంచెం అరే వీడు చాయవాడితో మాట్లాడుతుండు, ఓకే ర్యాండమ్ గా, అంటే ఇప్పుడు బిల్ నేనే కట్టాలా అంటుండు, అంటే ఇర్రిలవెంట్ ఉన్నాడు, వాడికి అసలు తెలియదు అక్కడ ఒక మిషన్ నడుస్తుంది. అట్లానే ఉన్నాడు. నాకు పాపం అనిపించింది. ఒక రా మిషన్ కి నీ ఇంజనీరింగ్ క్లాస్మేట్ ని పట్టుకొచ్చినట్టు ఉంది. అరే ఫీల్డ్ ట్రిప్, అరే మామ నువ్వు ఏం చేస్తావురా మీ కంపెనీ రారా చూపిస్తా అని పట్టుకొచ్చిండు. ఎంత దరిద్రంగా ఉందంటే ఆ క్యారెక్టర్ నిజంగా. అది నచ్చకపోవడమే కాదు, నీకు సినిమా మీద విరక్తి పడుతుంది ఆ క్యారెక్టర్ వల్ల. అది కోపం వస్తుంది. నాకైతే జెన్యున్ గా కోపం వస్తుంది, ఎందుకంటే నాకు ఎప్పుడైనా మంచి ఆర్టిస్ట్లని సరిగ్గా ట్రీట్ చేయలేదు అనుకో ఆన్ స్క్రీన్, ఐ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్.
అండ్ ఇది అన్కాల్డ్ ఫర్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ క్యారెక్టర్కి కాంపిటెన్స్ ఎందుకు ఇవ్వకూడదు? వీడు కూడా ఒక రా ఏజెంటే కదా. కరెక్ట్. ఇస్తే ఏం పోతుంది? అవును. అంతా కిరీటం పడిపోతుంది అజయ్ గారిది. నాకు అర్థం కాదు. వీడికి అసలు కాంపిటెన్స్ ఉండదు. ఇంకా ఫీమేల్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకి కాంపిటెన్స్ ఉండదు. ఆ ఫీమేల్ ఏజెంట్స్ కాస్టింగ్ పాలసీ అయితే యూనిఫామ్ కాస్టింగ్ పాలసీ. ఆబ్జెక్టిఫై టాప్ హెవీ రా ఏజెంట్స్, స్లో రన్నర్స్, స్లో మోషన్ రన్నర్స్. వాళ్ళు బండిలో ఉండకూడదు, వాళ్ళు రోడ్డు మీద దిగాలి, రోడ్డు మీదనే ఉరకాలి వాళ్ళు స్లో మోషన్ లో. ఇది బేవాచ్ జీపీటీ. అసలు వాట్ ద హెల్. నీకు ఇంకోటి చెప్తా, లాస్ట్ లా అరే జై మాన్యువల్ ఓవర్ రైడ్ అవుతలేదా అంట. వీడు కమల్ అంటాడు రైట్. అక్కడ మొత్తం జయగాడు పగల మొత్తం పేల్చేసిండు, అక్కడ ఏం లేదు అక్కడ. పాపం కూర్చో, ఇట్స్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. ఆఫ్ కోర్స్ నేను చూసుకుంటా అనుకోని అదే ఇట్స్ ఏ ఇంపాసిబుల్ టాస్క్. ఆ ఇంపాసిబుల్ టాస్క్ కి కమల్ని అపాయింట్ చేయి. అదే కాక ఆల్ త్రూ ద మూవీ అంటే ఎంత ఇల్ ట్రీట్మెంట్ చూడు ఇది. ఆల్ త్రూ ద మూవీ ఏం చెప్పాడు కమల్కి, అరే ఎక్కడికి వెళ్తున్నాం తయారవు పద అంటే ఎందుకురా అంటే శాస్త్రి సార్ కాల్ చేయలేదు నీకు అంటే లేదు ఎందుకు ఏమైంది అంటే మనం బహ్రెయిన్ పోతున్నాం, మనం మొరక్కో పోతున్నాం అంటే హీఈస్ జస్ట్ సో అవుట్ ఆఫ్ ద లూప్. హౌ కెన్ దే అంటే వాళ్ళు ఏమో నాకు నిజంగా తెలుస్తలేదు. ఎవ్రీవన్ సీమ్స్ టు బి అవుట్ ఆఫ్ ద లూప్ తెలుసా. వీళ్ళెంత దేడ్ దిమాగాళ్ళు ఉన్నారంటే వీళ్ళు శాస్త్రి ఇంకోడు వాడు ఇంకా దేడ్ దిమాగ్. వీళ్ళకి ఎట్లా అంటే మైండ్లెస్ మిలేనియల్స్ బీయింగ్ మేనేజ్డ్ బై అ బూమ్ బూమ్ బూమర్. ఈ సినిమా అంతా మళ్ళీ శాస్త్రి చేసిన ఆర్టిస్ట్ ఎవరు? మకరంద్ దేశపాండే. మళ్ళీ జోకా సత్య గిత్య సర్ఫరోష్ ఏవో ఆయన లిస్ట్ చూస్తే పిక్చర్ అయిపోతాం. కానీ ఆయన కూడా కూర్చొని ఏంటంటే ఎప్పుడు మేము చేస్తున్నాం సారీ సార్ అవ్వలేదు నెక్స్ట్ వీక్ ఇస్తాం సార్. హైలైట్ ఏముంటుందంటే ఈ రాగాళ్ళకి ఏం తెలియదు ఏం జరుగుతుందో. కాదర్ ఖాన్ ఏమో ఈ రీల్స్ పంపిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ కి, నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నా. రా డజంట్ హావ్ రిసోర్సెస్ టు ట్రాక్ ఏ రీల్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. కాదర్ ఖాన్ ఫ్రెండ్ సర్కిల్ లో రా లేరు, పిఎం ఉన్నాడు, అందుకని ఇన్స్టాలో పంపిస్తున్నాడు. అసలు హే గైస్ సెలబ్రేటింగ్ మై 1 million సబ్స్క్రైబర్స్. కాదు అందులోనే మధ్య మధ్యలో బై ద వే క్లోజ్ ఫ్రెండ్స్ అది ఉంటుంది ఒకటి ఇన్స్టాగ్రామ్ లో, ఓన్లీ టు క్లోజ్ ఫ్రెండ్స్ అని. అందులో వీడికి పిఎం ఆఫ్ ఇండియా, పిఎం ఆఫ్ కజకిస్తాన్ అంతే. పిఎం ఏమో ఫోన్ చేసి శాస్త్రి ఏం జరుగుతుంది ఇక్కడ, రీల్ పంపిస్తున్నాడు. ఇప్పుడే నేను చూసుకుంటా సార్. సారీ ప్లీజ్ నో డోంట్ కట్ పే 1 week, give me 1 week. Yes sir, please let me remember the samurai story. అవ్వో అది ఇంకోటి మళ్ళీ సామురాయ్ స్టోరీ. జై రిమెంబర్ ద సామురాయ్ స్టోరీ. ఏం సామురాయ్ స్టోరీ రా, అది కూడా హోంవర్క్ ఆడియన్స్ కి కాదు బోగస్. అది సామురాయ్ ఫిలాసఫీ చాట్ చెప్పి వీళ్ళు ప్లేజరిజం ఉండదు అని చెప్పి సినానిమ్స్ వాడారు. అదే స్టోరీ అని చెప్తే వాళ్ళు అదే చెప్పారు. ఇది యాక్చువల్లీ సామురాయ్ ఫిలాసఫీ. అది అదే నాకేమనిపించింది అంటే వీళ్ళు మార్కెటింగ్ ట్రిక్స్ వాడుతున్నారు. ఈ ఫస్ట్ పార్ట్ లో మనము సామురాయ్ స్టోరీ అని ప్లగ్ చేద్దాం గానీ అది ఏంటో చెప్పొద్దు, ఎందుకంటే జనాలందరూ అరే మామా నెక్స్ట్ వెయిట్ చేయాలి మామా, స్పై 2 రాగానే ఆ సామురాయ్ స్టోరీ ఏం కావాలో అది ఏముందో మాకు కావాలి తెలుసుకోవాలి అని చెప్పి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారంట థియేటర్లకి. అట్లా అన్నట్టు చెప్పాడు. సో బేసికలీ బాహుబలి ఫార్మాట్ చూసుకుంటే ఆ రిఫరెన్స్ కనుక ఆబ్వియస్లీ వాళ్ళు అలాంటి రిఫరెన్స్ తీసుకుని ఉంటారు. అంతే. జై వాళ్ళ అన్నని జయ చంపుంటారు స్పై కదా జై. సో వన్ ఆఫ్ సీక్రెట్ లైఫ్స్ లో జై సామురాయ్ ఉండే. అందుకనే శాస్త్రి ఎప్పుడు మర్చిపోయినా గొప్పదీసి అది చాలా పెద్ద స్పై 5 బ్రూట్. స్పై 5 స్పాయిలర్ ఇవ్వక అప్పుడే. ఓ సారీ బట్ లైట్ గా చెప్పాలంటే లైక్ ద గ్రేట్ శాస్త్రి సార్ సేస్ సారీ. సో ఇప్పుడు ఈ సినిమా ఎండింగ్ లో ప్లగ్ ఏం పెట్టారు, నెక్స్ట్ వీళ్ళు పోయేది కజాకిస్తాన్. సో కజాకిస్తాన్ లో యాక్చువల్ స్పై స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే జయకి ఒక ఏదో మంచి స్టంట్ చేసి మెమరీ లాస్ అయిపోతారు అనమాట. మెమరీ లాస్ అయిపోయేసరికి శాస్త్రి అంటాడు జై రిమెంబర్ ద సామురాయ్ స్టోరీ అంటే, సార్ నాకు మొత్తం మెమరీ పోయింది సార్ అంటే, నాకు సుజుకి వరకు గుర్తుంది సార్ సామురాయ్ అంటే ఓ నేను మళ్ళీ చెప్తాను నీకు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక సామురాయ్ ఉండే. ఆ సామురాయ్ దిక్కు లేకుండా దివానం లేకుండా బజార్ తిరుగుతుండే ఊరు నుంచి ఊరు.
నేను జే ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. యా నెక్స్ట్ ఏమవుతుంది సార్ అంటే తుర్క్మెనిస్తాన్కి రా నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేస్తా ద సామురాయ్ స్టోరీ. అవునా? అరే కమల్ పదరా పెట్ట చదువుకో. నెక్స్ట్ పార్ట్ తుర్క్మెనిస్తాన్ లో. జై సార్ ఈ సామురాయ్ ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లలో 2 పెద్ద కులాలు ఉండేవి. ఆ 2 కులాల మధ్యలో తరతరాలుగా నడుస్తున్న గొడవ. ఓ మై గాడ్. ఈ గొడవ మధ్యలో ఈ సామురాయ్ ఇరుక్కున్నాడు. నెక్స్ట్ ఏమైంది సార్? కిర్గిస్తాన్కి రా. నెక్స్ట్ టైం ఏందో చెప్తా. ఇట్లా స్పై 3, స్పై 4, స్పై 6 ఇట్స్ అ స్మార్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కూడా జీపీటీ చెప్పింది. అండ్ అగైన్ అది స్మార్ట్లీ ఇన్ఫ్యూజింగ్ టూరిజం. యా ఇది అందరూ ఐ థింక్ ఇది అందరు స్పై ఏజెంట్స్ కుంటారు. గోస్ట్ లో కూడా ఫుల్ టూరిజం ఉండే. అవును. సో ఐ థింక్ దట్ ఈస్ అ నామ్. దుబాయ్ వాళ్ళ హాబీ వచ్చేసి మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషలీ టూరిజం ఫోకసింగ్ ఆన్ మిడిల్ ఈస్ట్. అది మాట కాదు బోగస్. మనం అంతా బాగానే మాట్లాడుతున్నాం కానీ లెట్స్ పుట్ ఆన్ అవర్ క్రిటికల్ హ్యాట్స్. అంటే ఇప్పుడు దాకా అది కాదంట. అంటే మనం 2 steps కింద దిగాల్సి వచ్చింది ఆ రివ్యూ చేయని అట్లా చెప్పనీకి. క్రిటికల్ హ్యాట్స్ పెట్టుకుంటే ప్రొఫెషనల్ రివ్యూవర్స్ గా ఈ ప్రిమైస్ ఏదైతే ఉందో ఆ మొత్తము బ్రదర్ వెంజన్స్, అన్నయ్య ఎవడు చంపిండు, నేను ఇప్పుడు ఎవడు చంపిండు కనుక్కోవాలి అని, అది ఎట్లా నీకు అనిపించింది? అది కరెక్ట్ గా బ్లెండ్ అయింది, స్మూత్ గా బ్లెండ్ అయింది అన్నట్టు? బొక్కల్లో బొక్కలు కొట్టినట్టు అనిపించింది అది కదా, మామూలుగా లేకుండా. అది దే హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ద 4th dimension. అవును. బొక్కల్లో బొక్కలు కట్టడం రాని ఈ పాపులేషన్ కి, ఈ సివిలైజేషన్ కి వీళ్ళు సమ్ ఏలియన్ టెక్నాలజీ వాడి క్వాంటమ్ ఫిజిక్స్. సింపుల్. ఇఫ్ నథింగ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, క్వాంటమ్ క్యాన్. అంతే. వీడంట ఒక రా ఏజెంట్ అంట. వీడికి వాళ్ళ అన్న ఎట్లా చచ్చిపోయాడో బాగా కావాలంట, తెలుసుకోవాలంట వీడు. ఓకే. ఆ రా హెడ్ క్వార్టర్స్ లో ఒక తుప్పు పట్టిన ఫైల్ ఉంది. అసలు ఏమేమి జరిగింది ఆ మిషన్ అంతా అని చెప్పి. అది వదిలేసి ఈడు శ్రీలంకలో తిరుగుతున్నాడంట ఈడు కనుక్కోడానికి. All he had to do work from home. At least that 2 days of hybrid ఏదైతే ఉందో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, he should have done it. అంత బక్వాస్ స్టోరీ ఇది. కరెక్ట్. వీడు శ్రీలంకలో తిరుగుతున్నాడు. కరెక్ట్. దాని తర్వాత పోయి ఢిల్లీలో పోతే అక్కడ కూడా వాడు ఫైల్ చూడ్డు. ఈ కుల్దీప్ గాడే వచ్చి వీడికి చూపిస్తాడు. నువ్వు ఇంకోటి బిఫోర్ చిన్న ఇది ఇంకో అబ్జర్వ్ చేయాలి మనం. చాట్ జీపీటీ చూసినావా? క్రోనలాజికల్ గా పేర్లు ఇచ్చింది. అది JKLMNOP అట్లా వెళ్ళింది. అది S సరస్వతి, సత్య, V వైష్ణవి, శాస్త్రి. కంటిన్యూ. వండర్ఫుల్ అబ్జర్వేషన్ బ్రో. ఇలాంటి అబ్జర్వేషన్స్ మీకు ఇంకెక్కడ దొరుకుతాయి? దొరకవు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. హఫ్తా డే అది ఇంకో స్కార్, నువ్వు అది గుర్తు చేయకాదు. నేను మర్చిపోలేను అది, నేను అస్సలు మర్చిపోను. అది లైగర్ రిఫరెన్స్. ఇన్ కేస్ ఎవరైనా లైగర్ చూడని వాళ్ళు ఉంటే బై ఛాన్స్ ఎకోయింగ్ మదర్ ఇంకా వీడు కుల్దీప్ గాడే వచ్చి వీడి చేతిలో పెడతాడు ఫైల్. జై ఇదిగో అంటే ఏంటిది మిషన్ ఫైల్ అంటే ఇట్లా తెలుస్తాడు. అన్నయ్య ఫోటో కనపడించాను. అబ్బా అన్నయ్య అంతుంది, శ్రీలంకలో తిరుగుతున్నాడు. అదే. సో అప్పుడు వీడి చేతికిస్తే గానీ వీడి దొరకదు. ఇచ్చినోడు ఎవడు? వాడే మోలు, వాడే కంప పని చేశాడు, అయినా వాడే తెచ్చిస్తున్నాడు. అంటే హీ విట్నెస్డ్. అజ్జుడు ఏమైంది వాళ్ళ సావు విట్నెస్ చేసిండు. సో వాడి ఫైల్ ఇచ్చినప్పుడు కొన్ని బ్లాక్అవుట్ ఉండే, అక్కడ రిడాక్టెడ్ ఉండే. అవును. సో ఇంకా వాడికి ఉంది, లేదు ఇందులో మొత్తం లేదు, నేను ఇంకా తెలుసుకోవాలి ఏం జరిగింది అనేది. చేతికిచ్చినోడు ఆ మిషన్ లో వాడు అన్నతో పోయినోడిని పట్టుకొని 2 మాటలైనా అడిగాడా? అరే ఏమైందిరా మీరు పోయినప్పుడు? అంటే వీడు ఇంత రా ఏజెంట్ కదా అసలు రా. నా క్వశ్చన్ ఏంటంటే వీడు హీ కాంట్ కనెక్ట్ ద డాట్స్. అరే మీ ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు, మా అన్న చచ్చిండ్రు, నువ్వు ఎట్లా వచ్చినావు? అదే ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎట్లా బతికినావు? దాని తర్వాత ఇల్లు కొన్నావు, బండి కొన్నావు, అన్ని చేసినావు. మొన్న మీ పాప బర్త్డే కూడా వచ్చిన నేను ఇంటికి, అప్పుడు కూడా ఏం చెప్పలే. లిటరల్లీ తెలుసా? వీడు వదిలే ఆ శాస్త్రి కూడా అడగలే ఏమి. ఆహా, నీకు అర్థమవుతుందా? ద రా హెడ్ వచ్చిండు పోయిండు అన్నట్టున్నాడు వాడికి తెలుసు ఈ పిఎం గాడికి 2 సార్లు సారీ చెప్తే ఓకే జస్ట్ 8% హైక్ చాలు నాకు అంటే. శాస్త్రి గారు ఎంత జీనియస్ అంటే, సార్ మన రా డిపార్ట్మెంట్ లో దెర్ ఇస్ అ మోల్ అంటే, ఎస్ ఐ నో అంటాడు. ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ ఎడ్డీ గార్డ్ వచ్చేసి సార్ సీసీటీవీ ఫుటేజ్ చూసా ఏదో గడబడి ఉంది ఇట్లా అంటే, అప్పుడు శాస్త్రి ఇట్లా చూస్తాడు ఆ గోద్రేజ్ అర్మారాల మీద కనబడుతుంది, దాని వెనకాల ఒక సీక్రెట్ రూమ్ ఉంది, అందులో వేరే ఫైల్స్ ఉంటాయి కాబట్టి అందులో పోయి వెతుకుతాడు. వాడికి అర్థమైపోతుంది ఒక చాలా ఇంపార్టెంట్ ఫైల్ పోయింది అని చెప్పి. సో ఎస్ ఐ నో హూ ద మోల్ ఇస్. ఇప్పుడు మోల్ కనిపెట్టడానికి బ్లూ హుడీ ఎవరు అని తిరుగుతుంటారు. అరే అటెండెన్స్ చూసుకోరా ఆఫీస్ లో,
Yeah. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు రాలే ఆఫీస్ కి. జయగాడు కనిపించాడు, మాట్లాడాడు. ఈ కమల్ గాడు పక్కన నుంచి ఏంద్రా ఇది చాయ్నా, ఏంద్రా ఇది బిస్కెటా, నీవు ఆడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ పోరీలేమో రోడ్ల మీద పరిగెత్తు వాడితో మాట్లాడుతున్నారు. సౌండ్ ఎక్కడి నుంచి రావట్లేదు నీకు, ఒక కుల్దీప్ గాడి నుంచి రావట్లేదు. కరెక్ట్. ఏంది ఇది నాకు అర్థం కాదు. జస్ట్ ఐ డోంట్ కేర్. అరే నీకు శాస్త్రి సార్ యాటిట్యూడ్ అర్థం కావట్లేదా? హీ జస్ట్ డోంట్ కేర్. నా షర్ట్ ఇస్త్రీ చేసిండ్రా, నా ప్యాంట్ ఇస్త్రీ చేసిండ్రా, నా బెల్ట్ పోయింది ఎప్పుడు, ఐ డోంట్ కేర్ ఆ బెల్ట్ పైన కూడా. దట్స్ ఇట్. పెళ్ళాం అడిగితే ఐఎమ్ సారీ. వాళ్ళకి పాపం ఎంత బడ్జెట్ ఖర్చు అవుతున్నాయి, వాడికి జాబ్ టెన్షన్ ఉంది, ఇవన్నీ ఆలోచించాలా, వాడు జాబ్ గురించి ఆలోచించాలా. ఎవడు బ్లూ ఒడ్డు వేసుకొని ఎవడు తిరుగుతుండు, వీడు ఎవడెవడు ఏమంటుండు, ఆధార్ కార్డ్ ఏం రీళ్ళు పంపిస్తూ, డోంట్ కేర్ అంతే. వాడు పాపం ప్రొజెక్టర్ కూడా వాడు గోడ పైన వేసిండు తెల్ల పెట్టుకొని, వాడికి ఒక ప్రొజెక్టర్ ఇది లేకుండా స్క్రీన్ పాపం. అంత లో బడ్జెట్ లో నడుస్తుంది రా ఏజెంట్ వీడిది. మళ్ళీ లో బడ్జెట్ లో నడుస్తుంది, దాని మీద కమల్ గాడు వచ్చి కౌంటర్ కూడా వేస్తాడు. ఏంది ఇది, మనకి ఇవి లేవా అవి కూడా లేవా, ఈ టాంట్లు భరించాలి. అది హౌ ఉండాలి కదా, ఇక్కడ ఒక స్కానర్ మసాజర్ అట్లాంటివి ఉండాలి కదా అంటాడు. సరే కౌంటర్ వేసావు, అది తుప్పు పట్టిన ఆఫీస్ లా ఉంది, బాగుంది. కరెక్ట్. మళ్ళీ వీళ్ళు కొండల దగ్గరికి వెళ్ళి ఎవడో ఒకడు పెన్ డ్రైవ్ అంటిస్తాడు కదా, పెన్ డ్రైవ్ ఇట్లా ఒక డివైస్ లో పెడతారంట, ఇట్లా హోలోగ్రామ్ వస్తాదంట అలా బయటికి. అది టచ్ డిస్ప్లే అసలు. అదే హోలోగ్రామ్ కాదు, నువ్వు మర్చిపోతున్నావు బోకస్. నీకు క్లారిటీ ఇస్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. కార్తికేయ 2 అక్కా జై ఈజ్ టెక్నాలజీ ఫ్రీక్ మాట, అఫిషియనాడో. ఈజ్ అ టెక్నాలజీ అఫిషియనాడో. నీకు గుర్తుందో లేదో, కార్తికేయ 2లో ఇలా మగ్గులో సో ఇందులో కూడా అంతే, నువ్వు గిన్నెలో వేడి నీళ్ళు పోస్తే ఇట్లా ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి పైన ఒక కనబడుతుంది. అది ఇట్స్ నాట్ హోలోగ్రామ్. నువ్వు ఐరన్ మ్యాన్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకు. ఏదో జుజుబి చెప్పాడు కదా కమల్, అమీర్పేటలో దొరుకుతాయి ఇవన్నీ అని. నీకు ఈస్టర్ ఎగ్స్ వాళ్ళు వేసారు ఆడియన్స్ కి. దే వాంటెడ్ టు రివీల్ త్రూ ద మూవీ అసలు ఇదంతా అమీర్పేట్ లో ఏ బిల్డింగ్ లో, ఎక్కడైంది మైత్రివనంలో ఏ ఫ్లోర్, అది ఇది అని. పాయింట్ ఏంటంటే నీకు ధైర్యం ఉండాలి ఆ 4 times ఆ మూవీ చూడడానికి, ఎందుకంటే అన్ని క్లూస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఆ శాస్త్రి అన్నట్టే నేతాజీ బాగా సీక్రెట్స్ ఉన్న ఫైల్ ని ఖాదర్ ఖాన్ లేపేశాడు. ఆ ఫైల్స్ లో ఏముందో, దాంతో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మనకి తెలియదు. ఒరే నువ్వు రా హెడ్ రా, నువ్వు డోంట్ కేర్. He just doesn't care. నువ్వు రా హెడ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నావు అక్కడ, అంత పెద్ద సీక్రెట్ ఉన్న ఫైల్ అంటే నీకు తెలియదు ఆ ఫైల్లో ఏముందో. He just doesn't care. అసలు అక్కర్లేదు వాడికి, అక్కర్లేని ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తాడు శాస్త్రి. అది తెలుసా నీకు, మెమరీ ప్యాలెస్. వాడు హీస్ డిలీట్. వాడు ఇప్పుడు మెమరీ ప్యాలెస్ వాడి ఏజ్ వల్ల ఆ ప్యాలెస్ కాస్త హట్ అయింది, మెమరీ హట్ అయింది. అందులో 2-3 విషయాలు గుర్తుపెట్టుకుంటాడు అంతే. అంత నేతాజీ అని అంత ఎత్తేసి మాట్లాడతాడు. ఈయన ఎవరు సార్ అసలు, ఈ భగవాన్ దాస్, ఈ గుమ్నాం బాబా ఎవరు వీళ్ళంతా అంటే, ఆయన భగవాన్ అనేది మామూలుగా కాదు, మన డిపార్ట్మెంట్ కి దేవుడు లాంటి వాడు, మనకే దేవుడు అని చెప్పేసి ఇన్ని విగ్రహాలు ఉంటాయి. ఎందుకో ఆ ఒక్కటి పడుంటది, అది పడుంటది, అది వాళ్ళకి దేవుడు అంట, నేను పడుంటది. ద లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అసలు టు మెంటర్స్, కొలీగ్స్. చెప్తున్నా కదా, ఓవరాల్ థీమ్ వాజ్ అబ్నాక్షియస్. అంటే అందరు యాక్టర్స్ కి ఒకటే బ్రీఫ్ ఇచ్చిండు, మీ క్యారెక్టర్ ఏదైనా కానీ ఫస్ట్ ఇట్లా తెలవాలి చూడగానే అంటే అబ్నాక్షియస్ ఉండాలి మీరు. ఏదైతే నామ్ ఉంటుందో యూ షుడ్ బ్రేక్ దట్ నామ్. ఎంత మిలెనియల్ సర్ఫేస్ లెవెల్ ఎనర్జీ ఉంటాయండి దీంట్లో ఫిల్మ్ మేకర్స్ తరపు నుంచి కూడా. ఒరే నీకు ఆ సీన్ లో నేతాజీకి ఎలివేషన్ ఇవ్వాలి, అది వాళ్ళ ఉద్దేశం యాక్చువల్గా. సరే ఎలివేషన్ ఇద్దామంటే విగ్రహాలన్నీ ఉన్నాయి, ఒక్క విగ్రహం మీద ఒక బట్ట కప్పేసి ఉంది. ఎగ్జాక్ట్లీ అనుకుంటున్నా నువ్వు జస్ట్ ఎగ్జాక్ట్లీ మన గుమ్నాం బాబా ఎవరంటే అని ఇట్లా బట్టది ఇట్లా సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంటది, కింద నేల మీద పడేస్తావేంద్రా, నాకు అర్థం కాదు. ఈ మనిషి మాకు దేవుడు అంటే ఎవడైనా నేల మీద పడేసి వదులుతాడు అట్లా. వాళ్ళ కల్చర్ అలాంటిది. ఎంత బ్రెయిన్లెస్ ఉందంటే ఈ సినిమా మొత్తం టాప్ టు టో. నేను చెప్తాను బోగస్, వెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్ నీకు నవ్వొస్తుంటది కదా, అంతే అట్లనే ఉంది నా పరిస్థితి నిజంగా. అసలు పావు కిలో తెలివి దొరికితే బాటా చెప్తా కొట్టండి అసలు సినిమాలో. ఎంత దరిద్రంగా ఉంది, సీన్ కి ఫ్రేమ్ కి నేను రాయొచ్చు. అజర్బైజాన్కి వెళ్తే కొడతా, అది కొట్టించుకోవడానికి కూడా అజర్బైజాన్ వెళ్ళాలి. అబ్బా అసలు
మళ్ళీ ఆ పోరి దొరుకుతుంది. ఈ శ్రీలంక అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత పోరి దొరుకుతుంది, ఏదో చేస్తుంటది కంప్యూటర్ దగ్గర. దాన్ని పట్టుకొని సుభాష్ని ఎవరు చంపారు అని ఆ చైనీస్ ఉంటాడు, పక్కన చైనీస్ ఉంటాడా, సుభాష్ని ఎవరు చంపారంటే హూ ఇస్ సుభాష్, ఐ డోంట్ నో సుభాష్ అంటాడు. 5 ఏళ్ల నుంచి నేను ఇదే వింటున్నా, చిరాకు పడుతుందని చెప్పేసి ఫట్ అని ఇట్లా కాల్ చేస్తాడు. అరే నువ్వు ప్రతి ఒక్కరిని ఇట్లా క్వశ్చన్ కాల్స్తే అది జోక్ కాదు, చెప్పు. ప్రతి ఒక్కడిని నువ్వు ఒక క్వశ్చన్ అడిగి కాల్ చేస్తే నో వండర్ రా, నువ్వు 5 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు కూడా అడుగుతూనే ఉంటావు హూ సుభాష్ అని. కమల్ పాపం అడక్క అరే ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం రా మనం అంటే. ఎగ్జాక్ట్లీ ద అడాసిటీ హీ హ్యాస్. అసలు అంటే వాడికి బల్బ్ అంటే బల్బ్ అంటే నార్మల్ హీలియం బెలూన్ లో బల్బ్ ఉంది, చెమట కారుతున్నట్టు కారుతుంది. జై అంట నాకు తెలుసు, ఆమెకేం తెలియదు, పారాఫ్రైజ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు ఆమె వద్దు, ఆమెకేం తెలియదు. నో నాకు తెలుసు ఎగ్జాక్ట్ డైలాగ్ అది, నో నాకు తెలుసు. కట్టు మిడ్వే ఆమెనే చెప్తుంది ఇదంతా నడుస్తుంది తతంగం. పాపం మా డాడీ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఉండే అంటే వీడు అప్పుడు కూడా నాకైతే నిజంగా సార్ నేను కనుక ఆ కమల్ క్యారెక్టర్ చేస్తుంటే నేను ఫస్ట్ రియాక్షన్ ఏమిస్తుంది సార్ అక్కడ డైరెక్టర్ చెప్పకపోని ఇట్లా అయింది ఇక అక్క లేకుండా ఇన్ని రోజులు తిరిగినాం కదరా, ఇది మ్యాటర్ ఇక్కడ అని. ఓ దట్ వాస్ సచ్ బ్యాడ్ రైటింగ్. ఎంత హారిబుల్. ఆ క్యారెక్టర్ ని మళ్ళీ నువ్వు తర్వాత రీఇంట్రడ్యూస్ చేయాలన్నా లేకపోతే ఆ క్యారెక్టర్ వాడాలి ఇట్లా చేస్తావా? ఎందుకంటే వాడు జీపీఎస్ పెట్టమన్నాడంట కమల్ని. సో ఎన్నో రోజుల తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ దొరుకుతుంది. బట్ దట్ వాస్ నాట్ ద స్మార్ట్ మూవ్. ఎగ్జాక్ట్. నువ్వు పోయి జైల్లో పెట్టుకో, లేకపోతే అదేముంటే సేఫ్ హౌస్ పెట్టుకో, అందులో రానాతో లేవా నీ దగ్గర ఒక మటన్ షాప్ ఒక చెప్పుల షాప్ ఏం లేవా? ఉన్నాయి, వాడతారు. ఇందులోనే జార్డన్ లోనే సేఫ్ హౌస్ లో ఉన్నాయి వాళ్ళకి, ఇంకా ఏం చెప్పాలి. సో నీకు ఎవరో సస్పిషియస్ గా ఇట్లా దొరికితే వాళ్ళకి ఏం తెలియదు, నువ్వు వదిలే అని చెప్తావు. ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు వాళ్ళని పట్టుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఖాందాన్ అంతా అన్ని తీస్తారు ఇట్లా. రైట్. ఈడేమో నో నాకు తెలుసు వదిలే అంతే, ఎక్కడ లేని బలుపు. మళ్ళీ వీడి పేరెంట్స్ తో ఒక ట్రాక్. అక్కడ ఎంత బ్రహ్మాండమైన రైటర్ జీపీటీ అంటే లంచ్ తింటుంటారు, ఇంకో అంకుల్ వస్తాడు. అంకుల్ వచ్చేసి ఫుల్ సెన్స్ మాట్లాడతాడు, ఒరే మీ అన్న కూడా ఇట్లానే చెప్పిపోయిండ్రా, రాలే వీళ్ళు పాపం తప్పిస్తున్నారు ఇట్లా, నువ్వు అట్లా చేయకు అంటే కరెక్టే అంకుల్, నేను 2 వీక్స్ కోసం వెకేషన్ దొరికితే వచ్చా అంటే, ఈ 2 వారాలైనా ఇక్కడ అక్కడ తిరగకుండా మీ అమ్మ నాన్నలతో ఉండరా, బాధపడుతున్నారు ఇది అని చెప్పగానే ఫోన్ ఎత్తి లిటరల్ గా వాడు డైలాగ్ అయ్యిందో లేదో ఫోన్ ఇట్లా ఎత్తుకొని ఫ్రేమ్ బయటికి వెళ్ళిపోతాడు తెలుసాడు. నీకు అది కనిపించిందా? తండ్రులు బాధపడుతున్నారు ఆ సీన్ లో. మళ్ళీ నాకు ఐ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అనుకో, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆయన మొహం చూపారు ఎక్కడ. అవును, హీఈస్ జస్ట్ దేర్ ఇన్ ద స్క్రీన్ ఫర్ ఎ లిటరల్ స్ప్లిట్ సెకండ్ కోసం కనబడతాడు, వీడు మాట్లాడుతాడు అని చెప్పి ఇమ్మీడియట్ ఇలా కెమెరా చేంజ్. ఇట్ వాస్ సో పాపం తెలుసా, అంటే ఇట్ ఈస్ గ్రేవ్ లెవెల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు యాక్టర్స్. అంటే వీళ్ళు ఇది రియలైజ్ అవుతారో లేదో తెలియదు కానీ నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు రియలైజేషన్. బట్ మా డిపార్ట్మెంట్ దేవుడు అన్న విగ్రహాన్ని ఇట్లా నేల మీద పడేస్తే అది విగ్రహం బై సరే ఓకే ఫైన్, నువ్వు రియలైజేషన్ గురించి అంటున్నావు కదా, ఏ మాత్రం రియలైజేషన్ లేదు. బట్ ఇట్ హ్యాస్ టు బి వాయిస్డ్ అవుట్. ఆర్టిస్ట్లని అలా డిస్రెస్పెక్ట్ చేయాలి. ద బిగ్గెస్ట్ డిస్రెస్పెక్ట్ ఆర్టిస్ట్ కెన్ ఫీల్ ఎస్పెషలీ ఇన్ యాక్టింగ్ ఇది ఈజ్ యూ మేక్ హిమ్ యాక్ట్ అండ్ యూ డోంట్ షో హిమ్ ఆన్ ద స్క్రీన్. దానికంటే ఏదైనా పెద్ద పనిష్మెంట్ ఉంటుందా, ఇన్సల్ట్ ఉంటుందా? ఎంతమంది యాక్టర్స్ కి కాలేదు, సినిమా చేసామనుకుంటారు, అదే థియేటర్ కి పోయి వాళ్ళు అందరు చెప్పుకొని ఉంటారు, అరే మంచిగా ఉంది తనకెళ్ళ మరితో చేసిన నేను అది ఇది అని. చూస్తే యూఆర్ నాట్ ఈవెన్ దేర్ ఇన్ ద సీన్, యూఆర్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్. అందరు జోకులేడు, మన ఇద్దరు అంటాడు ఒకటి తగిలేడంటే సంఘ నాకిపించేస్తారు అంతే. షేట్. మళ్ళీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర అసలు ఉండడు. మళ్ళీ కనిపించేది ఎప్పుడు అంటే ఈ పోరిని తీసుకొస్తాడు ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ మొంటాజ్ లో, మళ్ళీ ఎక్కిస్తాడు అక్కడ నుంచి. మళ్ళీ ఏంటంటే జయ వాళ్ళ నాన్న చెప్తాడు కూడా, ఒరే మాకు ఉన్నదో ఏకైక జ్ఞాపకం ఈ ఫ్లాగ్ ఇచ్చిపోయారా అంటే, ఆ ఫ్లాగ్ కూడా వాడు బ్యాగ్ లో పట్టుకొని తీసి చెక్కేస్తాడు వాడు. ఐఎమ్ షూర్ నేను తీసుకెళ్తున్నా నాన్న అని చెప్పున్నాడు, చెప్పకుండా తీసుకెళ్ళిపోతాడు. వీడి పైన నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ పైన. ఇంటికి వచ్చి వాళ్ళని కలిసి ఉంటాడని కూడా డౌట్ ఏమన్నా. అవును, వాళ్ళ నాన్న వీడి బిహేవియర్ తెలుసు కాబట్టి ముందరే చెప్తాడు, అరే నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు నాకు తెలుసు, ఇట్లా సిగ్గు లేకుండా అందరి ముందర వెళ్ళకు, మా అమ్మ పడుకుందా మేము పడుకుందా తెలు నువ్వు అది. అదే మేము చాలా బాధపడతాం రా, కొంచెం మా గురించి కూడా ఆశించాం అని ఏకైక గుర్తు ఇదే అని చెప్తే అది కూడా పట్టుకెళ్ళిపోతాడు జార్డన్ కి. ఆ పోరి అడుగుతుంది ఏంటి జయ ఫ్లాగ్ అంటే, ఇది ఫ్లాగ్ కాదు, ఇది మా అన్నయ్య, హీస్ ఆల్వేస్ విత్ మీ అంట. మన ఇంట్లో పెట్టుకుండు అప్పుడు గుర్తు రాలే ఆయనకి. ఎక్కడ లేని ష్యూరిటీ, నేను చూసుకుంటా
నౌ ఇప్పుడు దానికి వార్మప్ ఏది యా ఆ ష్యూరిటీ నేను చూసుకుంటా ఐ టేక్ కేర్ ఎక్కడి నుంచి వస్తుంది వీటి నాకు అర్థం కాదు. ఈ ఫస్ట్ టైం ఇట్లా ఢిల్లీకి వస్తాడు హెడ్ క్వార్టర్స్ కి, యా శాస్త్రి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు శాస్త్రి అంటాడు చాలా పైసలు ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది అంటే జై ఇట్లా గంభీరంగా ఆలోచించి హీస్ డీలింగ్ ఆన్ బిట్ కాయిన్ సార్ అనగానే శాస్త్రి ఇట్లా షాక్ అవుతాడు. జై ఇట్లా చూసి వీడికి అర్థం కాలేదా అని చెప్పి తెలుగులో చెప్తాడు. మళ్ళీ వాడు బిట్ కాయిన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు సార్. వాడు మళ్ళీ షాక్ అవుతాడు. క్వశ్చన్ లేదు అక్కడ, నీకు ఎందుకు అనిపించింది బిట్ కాయిన్ అని? ఇథీరియం కావచ్చు కదా, ఇంకేదైనా కావచ్చు కదా, బిట్ కాయిన్ ఎందుకు? ఆర్ జనరల్ గా క్రిప్టోలో అని చెప్పినారు కదా. అదే హిస్ డీలింగ్ ఇన్ బిట్ కాయిన్ సార్. నీకు ఎలా తెలుసు అంటే ఐ నో ఐల్ టేక్ కేర్ లీవ్ ఇట్. ఇంకోటి సిగ్గులో కూడా అడగడం ఒకటి బెస్ట్ టీమే నాకు బెస్ట్ టీం కావాలి. బెస్ట్ టీం నువ్వు ఎంత ఖర్చు అదే వాళ్ళు చచ్చిపోయినా కానీ పర్వాలేదు. అదేదో హోటల్లో నువ్వు ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే పోయి అడుగుతావు కదా, జబర్దస్త్ హిస్ ప్లానింగ్ న్యూక్లియర్ అటాక్ సార్. అది ఈజీగా డైరెక్ట్ జంప్. బిట్ కాయిన్ క్రిప్టో న్యూక్లియర్ ఓకే. మళ్ళీ శాస్త్రి షాక్ అవగానే వీడికి అర్థం కావట్లేదు సార్, వాడు న్యూక్లియర్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడు సార్. జై ఇంటర్నెట్ వీడొకడు ఏదో పూర్తి ఒక్కసారి చెప్పినాడు ప్రతి అని షాక్ అవుతాడు. డైలాగ్ జీపీటీ బోగస్ అగైన్ కొంచెం క్యారెక్టర్ ఆర్క్లో. ఎస్ జైకి అకౌంటబిలిటీ, ఓనర్షిప్, ఎంపతి, కంపాషన్, ఇమోషనల్ కోషెంట్, ఇంటెలిజెన్స్ కోషెంట్, కాగ్నిటివ్ ఎబిలిటీ ఇవి ఏం లేకున్నా అస్సలు ఎంత అబ్నాక్షియస్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒక్క కాన్ఫిడెన్స్ పైన బతికేస్తున్నాడు జై. అసలు వాడికి ఒక మెరిటోరియస్ స్కిల్ ఉందా లేదా తెలియదు ఆ క్యారెక్టర్కి, కానీ కాన్ఫిడెన్స్ మాత్రము ఫుల్ ఉంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ అ రా ఏజెంట్ ఆర్ ఎనీ ఇంటెలిజెన్స్ సర్వీస్లో చేస్తున్నాం అంటే ద ఎబిలిటీ టు రాషనలైజ్. అదైతే నెగిటివ్ మనోడికి చిన్నప్పటికెళ్ళి వాడు ముడి రాసుకుంటున్న వాడు దోస్తు కమల్ వాడు పాపం వాడే క్రికెటర్ అవ్వాలనుకున్నాడు ఏమో, వాడిని రాకి పీకి రా ఏజెంట్ చేసిండు. హీ జస్ట్ ఫర్బిడ్స్ టు టెల్ అంతే. వీడికి ఇంత కాన్ఫిడెన్స్ ఉందా? వీడి పక్కన ఈ కమల్ లాంటి ఉన్నాడు, వాడు అసలు రోజులో వాడు ఏం బట్టలు వేసుకుంటాడు అది కూడా జైన్ అడిగే వేసుకున్నట్టు ఉంటాడు. అసలు వాడికి ఏం తెలియదు ఏం జరుగుతుంది ఏం అసలు. సో ఆబ్వియస్లీ కమల్ లాంటి వాడు పక్కన వీడు మేధావి, వీడు మహానుభావుడు వీడు. అవును, ఎందుకంటే వాడు చోజన్ కెరీర్ కాదు అది కమల్ది. పాపం వాడికేదో వాడు స్టాండప్ కామెడియన్ అవుదాం అనుకున్నాడు. ఓకే, శాస్త్రి ఆర్ ఎనీబడి, శాస్త్రిని అనుకో పాపం మనం పిక్ చేస్తున్నట్టు కాదు కానీ ఆ క్యారెక్టర్ని ఎవరైనా కానీ చూడు ఆపరేషనల్ నైట్ మేర్ వీడు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పాడు, ఆ డెసిషన్ ఎందుకు కరెక్టో చెప్పాడు. కనీసం వాడు ఇట్లా నా గట్ ఫీలింగ్ నాకు లోపల నేను కైలాష్కి వెళ్ళినాను నాకు ఇట్లా ఇంట్యూషనల్ పవర్స్ వచ్చినాయి అన్నట్టు అది కూడా చెప్పాడు. సో హీ జస్ట్ ఈస్ మేకింగ్ అప్ థింగ్స్ ఆన్ ద ఫ్లై. స్ట్రాటజీ కానీ టాక్టికల్ మూవ్ కానీ ఏదైనా. పాపం వీళ్ళు దెబ్బలు తినుకుంటా బుల్లెట్లు తినుకుంటా కొట్టుకుంటా పెట్టుకుంటూ వస్తున్నారు వాడు వెనకాల. వాడు నుందోకున్నాడు మంచిగా జల్లు పెట్టుకొని దూకొని ఉన్నాడు క్యారెక్టర్. ఏమవుతుంది అంటే ఎవరికైనా జర అమ్మవారు ఎక్కిందా ఈ మూవీలో ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు చెప్పు ఐ విల్ టేక్ కేర్. అసలు మనుషులే రాశారని నేను నమ్మను. నేను అంటే ఏదో మనం మాట్లాడుకున్నాము ఆయన గురించి, ఇంత ఐడియలీ పర్ఫెక్ట్ వీళ్ళు ఏం ఫ్లా కనబడట్లేదు అసలు. అంటే వాడి రిజల్ట్స్ లో ఏం ఫ్లా కనబడట్లేదు. వీడి యాక్షన్స్ మాత్రం బేస్లెస్ ఉన్నాయి. బ్రెయిన్ డెడ్. ఎంత బ్రెయిన్ డెడ్ అంటే ఆ మనాలి లాంటి ప్లేస్ కి పోతారు కదా, స్కౌటింగ్ చేస్తుంటారు వీళ్ళిద్దరు ఫుల్ మయన్మార్ ఏదో నేపాల్ దగ్గరికి వెళ్తారు. కామెడీ ఏంటంటే బ్రో, ఆ నేపాల్ కాఠ్మండూలో దిగ్గానే ఒక టాక్సీలో ఎక్కుతారు కదా, అప్పుడు కమల్ ఎక్కుతూ అంటాడు క్యా భయ్యా క్యా హాలే అని అంటాడు. నువ్వు ఆ సీన్ మళ్ళీ గమనించు. వాళ్ళు ఎక్కే ముందు టాక్సీ డ్రైవర్ ని చూపిస్తాడు, వాడేమో ఫోన్ లో చూసుకుంటూ నవ్వుకుంటుంటాడు ఇట్లా. వీళ్ళు ఎక్కగానే క్యా భయ్యా క్యా హాలే అనగానే ఇట్లా నవ్వుకుంటూ ఎంటర్ అవగానే వాడి మొహం ఎట్లా మారుతుంది అంటే టాక్సీ డ్రైవర్ వాడు విరక్తి చిరాకుతో ఉంటాడంట తెలుసా ఆ మొహం వాడిది. అసలు ఎట్లా అంటే వాళ్ళు తలుపు తెరగానే వాళ్ళ గొప్పని ఇట్లా కంపు ఇట్లా వచ్చినట్టు వాడు ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ గానీ వాడి రియాక్షన్ చూస్తే నీతో రిలేట్ అయ్యాను ఈ సినిమాలో. ఆడియన్స్ ఇస్ ద మూవీ నీతో రిలేట్ అయినా, ఎందుకంటే వాళ్ళు సీన్ లో ఎంటర్ అయ్యే ముందు నేను కూడా ఇట్లా నవ్వుకుంటూ నా లైఫ్ ఇట్లా ఆడుతూ పోతుండే, చిలుకలు పాట పాడుతుండే, ఎగ్జాక్ట్లీ సన్ వాజ్ వామ్ అట్లా అంత ఉండే. కానీ వీళ్ళు ఫ్రేమ్ లో రాగానే ఒక్కటే కంపరం పుడుతుంది చూడు, అట్లుంది. ఇంకోటి వాళ్ళు స్కౌటింగ్కి వెళ్తుంటారా, అక్కడ హైలైట్ మళ్ళీ ఈ రా ఏజెంట్లు
RNAW. ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్స్. యా. జయగాడేమో వీడి దగ్గరికి వెళ్ళి అరే భాई कैसा है भाई वो रॉकी वो बॉबी उसका वो नाम बताया था पाव किलो ड्रग्स ఉందా అని ఎట్లా ఆడు ఎట్లా అడుగుతాడు తెలుసా, థోడా డ్రగ్స్ హే థోడా ఏ ఆడు అట్లా మాట్లాడేసరికి ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అని అన్నాడు. కోడ్ వర్డ్స్ ఉంటాయి. పోయి ఇట్లా డ్రగ్స్ హే క్యా అని వీడు అడుగుతున్నాడు రా ఏజెంట్. ఈడేమో అక్కడ కమల్ గాడు డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఎవడో కొట్టుకుని ఇట్లా పోతే ఆడితో గొడవ పెట్టుకుంటున్నాడు. నువ్వు ఒక స్పై అయితే యూ హ్యావ్ టు గో అన్నోటిస్డ్, నువ్వు అండర్ ద రేడార్ పోవాలి. ఈడేమో గొడవ స్టార్ట్ చేసుకుంటున్నాడు. వీళ్ళు చెప్తున్నా కదా బోగస్, వీళ్ళకి ట్రైనింగ్ లో టోటల్ గా ఇమోషనల్ బ్యాలెన్స్ లేకుండా చేసిండు. ఎవరికి ఆ అమ్మాయి కూడా ఇమోషనల్ బ్యాలెన్స్ లేకుండే అస్సలు. ఆమెకు వద్దాం తర్వాత ఎవరామె సరస్వతియా, సచ్ అ ఫేక్ నేమ్. నాకైతే ఫేక్ ప్రొఫైల్ చేస్తాడు ఫేస్బుక్ లో, ఆ పేరు అట్లా ఉండే. ఇంకా వైష్ణవి రైట్. వీళ్ళిద్దరేమో అక్కడ గొడవలు పెట్టుకుంటున్నారు అండర్ ద రేడార్ పోకుండా. ఈ పోరీలేమో మళ్ళీ పోయి మసూద్ కోసం వెతుకుతుంటారు. మసూద్ ఉన్నాడా అని వాడు అప్పుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు గమ్మన ఏమనకుండా వాడి దగ్గర పోయి పట్టుకోవచ్చు కదా. వాడు ఇట్లా బయట కొంచెం దూరం హే మసూద్ అంటే మళ్ళీ వాడు చూసి పరిగెడతాడు. చేజ్ చేస్తుంటారు వాడిని. చేజ్ చేస్తుంటే వాడు పరిగెడుతున్నాడు అంటే సైడ్ నుంచి సరస్వతి ఒక ఖాళీ ప్లాస్టిక్ డస్ట్బిన్ ఉంటది, ఖాళీ. అది వాడి మీదకి ఇట్లా వేస్తుంది. బికాస్ అదే లేపగలిగింది. అది ఖాళీ ప్లాస్టిక్ డస్ట్బిన్ తగలగానే మసూద్ గా ఇట్లా పడి దొరుకుతుంటాడు. మసూద్ పాప చాలా ఫ్రెజైల్ బాడీ, చాలా డెలికేట్ మసూద్. వాడు అందుకనే హైడింగ్ లో ఉండే. ఎగ్జాక్ట్లీ. టెర్రరిస్టులకి సాజిద్ కావాల్సి సాజిద్ అయితే ఓకే, సాజిద్ అయితే నాకు ఓకే. అదే మసూద్ ని పెట్టారు, మసూదా వచ్చి పట్టుకుంది. కానీ బాబా అసలు ఎంత ఇన్కాంపిటెన్స్ అంటే ఎవ్వరు కూడా ఏజెంట్స్ లాగా లేరు. అందుకనే నా బ్లడీ ఏం తెలుసా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది తెలుసా, కాలేజ్ పిల్లలు కాకి ఇట్లా ఉంటారు చూడు, రిచ్ డాడ్ సన్. ఎగ్జాక్ట్లీ. స్పాయిల్డ్ టు ద బ్రిమ్. వాళ్ళకి ఎట్లా అంటే ఓ కంపాషన్ లేదు, వాళ్ళకు ఎంపతి లేదు, దర్ జస్ట్ లాస్ట్ అంటారు కదా. యా, ఇట్స్ ద సేమ్. అండ్ అదే కాదు బ్రో, ఆ యాంగిలే కాకుండా బాడీ లాంగ్వేజ్ లో నువ్వు ఏజెంట్ అంటే నువ్వు ఎంతో కొంత ఫిజికల్ నీతో చేపిస్తారు, ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఆ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ తోనే నీ బాడీ లాంగ్వేజ్ కొంచెం అట్టకట్టే అవుతుంది. వీళ్ళు ఎట్లున్నారంటే ఇట్లా మాల్స్ లో రోజు తిరిగేటోళ్ళు ఎట్లుంటారు, ఇట్లా లూజ్ గా వేలాడుకుంటూ 4 గంటలు నడిచిన అన్నట్టు అట్లా ఉన్నారు వీళ్ళు. ఒక సీన్ లిటరల్లీ వీడు మన హంట్ లో ఒక క్యారెక్టర్ ఉంటాడు కదా, వాడు ఇక్కడ అఖ్తర్ అని కాంటాక్ట్ జార్డన్ లో వాళ్ళకి గన్స్ ఇస్తాడు. అయితే వీళ్ళు అమ్మాయిలు వెళ్తారు, ఫస్ట్ అమ్మాయిలు వెళ్తారు. అయితే వాడు 2 క్రేట్స్ ఇట్లా తెరుస్తాడు. తెరిచి వైష్ణవి ఉంటది అక్కడ, తీసుకోండి వెపన్స్ అంటే. వైష్ణవి వచ్చి 2 క్రేట్స్ లో ఇట్లా చూస్తుంటది. అది ఎట్లా పట్టుకొని చూసింది అంటే గన్స్ ని, కూరగాయల మార్కెట్ నువ్వు రైతు బజార్కి వెళ్ళి ఇట్లా పొట్లకాయలు బెండకాయలు ఇట్లా తీసి చూస్తుంటావు, ఇట్లా తిప్పి చూస్తావు ఇట్లా గన్స్ ని అట్లా తిప్పి చూసాను తెలుసా. అక్కడే నేను ఇట్లా జస్ట్ 3 seconds రివైండ్ చేయి. వాళ్ళు అఖ్తర్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలు ఇద్దరు అఖ్తర్ని అడుగుతారు కదా, ఏదో చెప్తారు కదా. వాడు చూసి వాడు అబ్బా, వాడు కూడా ఎంత ఇరిటేటెడ్ ఉంటాడంటే వాడు చూసి రండి వచ్చిన రండి లోపలికి అన్నట్టు. అసలు నిజంగా డిజాస్టర్. కొంచెం రిలీఫ్ ఇద్దాం బోగస్, ఓకే, మనకి ఆడియన్స్ కి కూడా. ఎందుకంటే చాలా విన్నాను అదే అంటే తిట్టడం ఇంకా కంటిన్యూ చేద్దాం కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడతాం. విలన్ కాదర్ ఖాన్ అండ్ ఇంకోటి అన్వర్ షేఖా వాడేవాడు అబ్దుల్ రెహమాన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ యాంగిల్? టు బి ఫ్రాంక్ బ్రో, వీళ్ళు హీరో సైడ్ లో ఉన్న వాళ్ళంతా ఎంత దరిద్రంగా ఉన్నారంటే దే యాక్చువల్లీ లుక్ గుడ్ ఫర్ మీ. కరెక్ట్, నేను అదే చెప్దాం అనుకున్నా. ద ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూడు, పాపం అబ్దుల్ రెహమాన్ ఇట్లా పాకిస్తాన్ ఆడ ఒక స్పీచ్ ఇస్తాడు చూడు, రిపోర్టర్లు వచ్చి దిస్ నేషన్ నీడ్స్ మోర్ సైంటిస్ట్ నాట్ వార్స్ అది అన్నట్టు. నాకు తెలిసి అయితే లుకింగ్ ఎట్ ద ఓవరాల్ క్వాలిటీ అబ్దుల్ రెహమాన్ రాసుకోమని నీ స్టోరీ ఆర్క్ ఎట్లుంటుంది. అంటే గుడ్ యాక్టర్స్ అండ్ గ్రేట్ యాక్టర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే గ్రేట్ యాక్టర్స్ ఆర్ ఆల్సో గుడ్ రైటర్స్. వాళ్ళు వాళ్ళ హోంవర్క్ చేస్తారు కదా ఆ క్యారెక్టర్ గురించి, అప్పుడు వాళ్ళు కొంచెం బ్యాక్ స్టోరీ రాసుకోవడం అవి ఇవి చేస్తారు. వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఆయన నోట్స్ దొంగలించి
పెట్టేసిండి మూవీలో. అంతే. అది మేము ఆలోచించలేదే. ఈయన మస్తు ఈ యాంగిల్ ఒకటి చాలా మంచిగా ఉంది కదా, స్టోరీకి కూడా ఫిట్ అవుతుంది అది అని. అంటే ఈ యాక్టర్ కి కూడా చెప్పింటారు, బాబు నువ్వు ముందు సినిమా ఏదో చేసావు కదా, ఆ క్యారెక్టర్ కంటిన్యూ అని చెప్పేసరికి మనోడు లేదు అట్లా కాదు, ప్రొఫెషనలిజం ఉండాలి, సో నేనే రాసుకుంటా నా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అని. ఏం పర్వాలేదు, మీరు రాయలేదన్నా పర్వాలేదు, మీరు 2 కోట్లు ఎక్కువ ఇవ్వండి కానీ నేను రాసుకుంటాను అని చెప్పి ఒక హాఫ్ డే కూర్చొని ఒక కాఫీ షాప్ లో కూర్చొని రాసుకొని ఉంటాడు. అంతే. కానీ ఎంత నీట్ గా ఉండింది అది. అది ఆస్కర్ లెవెల్ ఉండే మిగతా సినిమాతో పోలిస్తే. ఎగ్జాక్ట్లీ కదా అమ్మా, అసలు ఎంత స్టాక్ డిఫరెన్స్ ఉండిందంటే ఆ టేకింగ్ కానీ ఎంత నీట్ గా ఉండిందంటే ఐ వాజ్ యాక్చువల్లీ కొంచెం రిలీఫ్ ఉండే ఆ 5 minutes. ఓకే, ఇప్పుడు రిలీఫ్ అయిపోయింది కాబట్టి కమ్ బ్యాక్ టు అవర్ స్టార్స్. ఓకే, అంటే అది పాజిటివ్స్ డిస్కస్. ఓకే అదే మనం చెప్పేసుకున్నాం, సారీ. రా స్టార్స్. ఈ ఫీమేల్ ఏజెంట్స్ మసూద్ దగ్గర ఎంతైతే తెలివి చూపిస్తారో మన జయగాడ్ అన్న తక్కువ తింటాడా? లేదు, కాంపిటీషన్. ఎందుకంటే ఒక ట్రక్ వస్తుందని తెలుసు, ఆ ట్రక్ ని ఆపాలని తెలుసు, ఆపడానికి జయగాడ్ అక్కడ ఉన్నాడు, లెదర్ జాకెట్ వేసుకొని సన్ గాగల్ చేసుకొని, అస్సలు తగ్గేదేలే. ఎప్పటి నుంచి? కార్తికేయ నుంచి. ఆ ట్రక్ వస్తుంది బ్రో, ఇట్లా ఒక చెక్ పాయింట్ ఉంది, అక్కడ ఒక బ్యారికేడ్ పెట్టుంది. జయగాడు ఏమి చేయకుండా దాక్కొనే ఉంటే ఆ ట్రక్ వాడు మామూలుగా ఆపేటోడు అక్కడ. అప్పుడు జయగాడు ఇమీడియట్ గా ఎక్కి ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ మనోడు అట్లా కాదు కదా, నేను చూసుకుంటా, ఐల్ టేక్ కేర్. సో ఆ ట్రక్ దూరం చూస్తుంటేనే ఇటువైపు వచ్చేసి గన్ పట్టుకొని రోకో 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 అంటే ఇంకా అట్లా మోహన్ చూపించేసి గన్ చూపించేసి రోకో అనేసరికి వీడికి అర్థమైపోయింది, ఇంకెందుకు ఈ బ్యారికేడ్, ఇంకెందుకు ఈ చెక్ పాయింట్ అని చెప్పి తోసుకుంటూ తనుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి జయగాడికి చేజ్ స్టార్ట్. మళ్ళీ ఈ కమల్ ఏమో అక్కడ ఒక స్నైపర్ పట్టుకొని తాడు పట్టుకొని. ఇది జీనియస్ అసలు, రా ఏజెంట్స్. కాదు, నీకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు ఆ ట్రక్ వాడు ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి సంబంధించిన కూడా కాదు, ఒక డీకాయ్. అది డీకాయ్ కాదు, వీడి వర్జన్ అది. వీడి శాస్త్రికి చెప్పాడు అనుకో, అది శాస్త్రి ఇడతాడు, అదే నీకు ఒక 5 చెప్తే చక్కగా చెప్పాలి. అయితే ఆ డీకాయ్ అన్న స్టోరీ జై క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ ఏంటంటే వీడు కనబట్టుకొని ఉరికింది కదా, రోకో 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 ఎవరికైనా భయం వేస్తుంది. ఆ టక్కోడు కూడా భయం వేసి ఉరికిండు, పిచ్చోడు ఎవడో సంపేట్టున్నాడు అని చెప్పి పారిపోతుండే జై. అందుకని ఖాళీ ఉంది అది. అది డీకాయ్ కాదు, నా బొంద కాదు, డీకాయ్ అని ఈడు క్రియేట్ చేసిండు. అది మాట యాక్చువల్ గా. అది నువ్వు ప్రొఫెషనల్ రివ్యూవర్ గా క్యారెక్టర్స్ ఇంటెన్షన్ రీడ్ చేయాలి బోగస్. రైట్. ఎందుకంటే శాస్త్రి సారీ చెప్పుకోవాలి మళ్ళీ పిఎం లకి. అది ఈ ఫీమేల్ రా ఏజెంట్స్ కూడా ఈ బ్లూ హుడీ అని చేజ్ చేస్తుంటారు. మనోడు సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేస్తాడు కూడా, అదొక చార్టర్డ్ ఫ్లైట్ లాగా ఉంటది. ఆ ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ అవుతుంటది. అప్పుడు ఈ ఫీమేల్ ఏజెంట్స్ వచ్చేసి ఇట్లా చేజ్ చేద్దామని వస్తే సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. ఆపగానే అప్పుడు వీళ్ళ రియాక్షన్ లో చూడు, నువ్వు ఏజెంట్స్ కాదు కానీ కాలేజ్ అమ్మాయిలు ఎట్లయితే ఇట్లా ఏడ్చి చేస్తారు చూడు, అట్లా చేస్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సార్, నో మేము వెళ్ళాలి, ప్లీజ్ మనం పోనీయండి. అరే బ్యాచ్ తీసి చూపి, నువ్వు ఐడి చూపి ఏదో ఒకటి చేయి. లేదు, ప్లీజ్ వీ హ్యావ్ టు గో, ప్లీజ్ వీ హ్యావ్ టు క్యాచ్, ఐ విల్ డు ఎనీథింగ్ ఫర్ యు. అదంతా కాకుండా సమ్హౌ ఈ సరస్వతి గెట్స్ త్రూ. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తుంది, ఒక టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్ ని షీఈస్ చేజింగ్ ద ఫ్లైట్, టార్మాక్ మీద పరిగెడుతుంది. ఫర్ వాట్ జాయ్ నాకు అర్థం కాదు. లిటరల్లీ అంటే టామ్ క్రూజా, మిషన్ ఇంపాసిబుల్ ఏం చేస్తావు, ఎక్కుతున్నావు ఆ ఫ్లైట్ ని అంటే ఈ అమ్మాయి ఆ టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్ ని ఎందుకు చేజ్ చేస్తుంది పరిగెత్తు? ఎందుకంటే జస్ట్ ఫీమేల్ రోల్ కాస్టింగ్, బే వాచ్ జీపీటీ కాబట్టి ఇంకా అది ఉంది కదా ఎంఏ అవార్డ్స్ రూల్స్. 20% 30% హిస్పానిక్ పాపులేషన్ షుడ్ బి దేర్. మన దగ్గర కూడా ఉంది ఇట్లా. ఇక యాక్షన్ సీక్వెన్స్ 5 ఉంటే 3 అమ్మాయిలు చేయాలి కంపల్సరీ. అంటే ఎంత నువ్వు అమ్మాయిల్ని యూనిఫామ్ గా కాస్టింగ్ చేద్దాము, వీళ్ళందరినీ రోడ్ల మీద ఉరికిద్దామంటే ఒక ఫ్లైట్ వెనక కూడా ఉరికిస్తావా? ఆ పాయింట్ కల్లా బోగస్ ఆనెస్ట్ గా అడిగితే ఐ థింక్ ఆడియన్స్ పెద్ద పట్టించుకోరు. ఆ పిల్ల షూట్ కూడా చేయట్లేదు తెలుసా, ప్లేన్ జస్ట్ ఉరుకుతుంది వెనకాల. గన్ ఎప్పుడో వాడిపోయింది కదా. నువ్వు ఇన్కాంపిటెన్స్, నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది అది. నువ్వు ఇన్కాంపిటెన్స్ అంటే ఐ థింక్ ఈ రా చాలా సక్సెస్ఫుల్ బ్రాంచ్ కాదనుకుంటా. ఎందుకంటే ఈ బ్రాంచ్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇన్కాంపిటెంట్ ఉన్నారు. ఇప్పుడు వాడు ఉన్నాడు ఆ బ్లూ మోల్ గాడు కుల్దీప్, వాడు బ్లూ హుడ్డీ వేసుకొని ఒకసారి చూసిండు, వీళ్ళ ఫుటేజ్ దొరికింది దానికి, వీడు బ్లూ హుడ్డీ వేసుకుండు అని. ఆఫీస్కి వచ్చిండు, అంత తతంగం చేసిండు, మళ్ళీ పోతున్నాడు. ఇంత బుర్ర లేకపోతే మాత్రం ఆ బ్లూ హుడ్డీని వేసుకుంటాం మళ్ళీ.
వాడికి తెలుసు కదా వీళ్ళకి అసలు బుర్రలేదని, అందుకనే వాడు బ్లూ టీనే వేసుకుంటాడు. నాకు అర్థం కాదు. ఆల్ ఇట్ టుక్ వాజ్ టేక్ ఎ బాత్, చేంజ్ యువర్ క్లోత్స్, అంతే. యు ఆర్ అగైన్ ఇన్కాగ్నిటో. అంటే వాళ్ళు దే లాస్ట్ దెన్ ట్రాక్ ప్లాట్ అంతా. చెప్తున్నా కదా, కుల్దీప్ కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే అందరు కాంపిటెన్స్ మీద. శాస్త్రి వాడు అందుకనే జైకే డైరెక్ట్ గా అదే ఇదిగో ఫైల్ ఎంపికలో యూ టేక్ ద ఫైల్ అని. నన్ను కూడా అడగవు నువ్వు ఏం జరిగిందో, నేను ఆ మిషన్ లో వెళ్ళినా కూడా అంత మేధావి. మళ్ళీ ఆ కుల్దీప్ గాడిని ఒక సేఫ్ హౌస్ లో పట్టుకొని పెడతారా? అప్పుడు ఈ జయగాడు ఈ సరస్వతితో ప్లానింగ్ చేసుకొని కిటికీలో ఒక గన్ను అంతా పెడతారా? ఓకే, ఐఎమ్ సారీ, నువ్వు చాలా ఎక్సైటెడ్ ఉన్నావు ఇవన్నీ షేర్ చేయడానికి. నువ్వు 300 పేజీల పుస్తకం రాసుకొచ్చినావు, కానీ మన ఆడియన్స్ లో ఎవరికైనా కన్విన్స్ కాలేదు అంటే నేను ఇంకా ఎగ్జాంపుల్ మీద ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నీ ప్యాషన్ నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు యూ రీడ్ ద రూమ్ ఒకసారి, మన ఇద్దరం ఉందాం కదా, యూ రీడ్ ద రూమ్. నీకు ఏ లెవెల్ అయినా నాలో ఇంట్రెస్ట్ కనబడుతుందా అసలు? నాకు ఇట్ బ్రింగ్స్ మీ బ్యాక్ కిలాడి మెమరీస్, బ్రింగ్స్ మీ బ్యాక్. ఐ థింక్ ఇంత ఘోరంగా ఏ మూవీ లేకుండే. కిలాడి బార్డర్ లైన్ ఉండే. చెప్తున్నా కదా, అట్లీస్ట్ హంట్ లో అయినా నాకు పాజిటివ్స్ కనిపించాయి. ద ప్లాట్ ట్విస్ట్ వాస్ బిగ్ పాజిటివ్. అండ్ యాక్టింగ్ వైజ్ అట్లీస్ట్ 2-3 పీపుల్ ఆర్ యాక్టింగ్ వెల్ అందులో. నువ్వు ఎంత చెప్పినా నేను మళ్ళీ చెప్తాను, నేను చెప్పాల్సిందే. ఓకే, కష్టపడి సినిమా చూస్తున్నాము, కష్టపడి రాసుకున్నాం పాయింట్. చెప్పుకో. వీడికి గన్ ఇచ్చి చేతిలో, వాడి తర్వాత ఆ గన్తో వాడిని వేసేయాలని చెప్పి గన్ ఇస్తే ఆ గన్ లో బుల్లెట్లు తీసి ఇవ్వచ్చు కదా. నువ్వు ఆ బుల్లెట్లు తీయకుండా వాడికి ఊరికే ఒక గన్ ఇచ్చేస్తే అక్కడ వాడు ఆల్మోస్ట్ ఎవరి మీదనో చంపడానికి పోయాడు వాడు. అప్పుడు ఇమీడియట్ గా వీడు వచ్చి కాల్ చేశాడు. ఎందుకు కాల్చినారా? వాడి దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కదా అంటే, హీజ్ అ ట్రేటర్, వాడి దగ్గర ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి, ఐ నో ఎవ్రీథింగ్, నేను చూసుకున్నా కదా, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఏం వచ్చిందంటే ఫోన్ లో ఒక మ్యాప్స్ లొకేషన్ పెట్టాడంటే అది చాలంట వాడికి ఎట్లా తెలుసు? అది నాకు పాయింట్ సరే, గెస్ వర్క్ అదే ఎంసెట్ రాస్తున్నావా? ఈ గెస్ వర్క్ ఏంది? అది కూడా ఎక్కడ చెప్తాడు, వీళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వస్తారు ఢిల్లీకి వచ్చాక ఇంకెక్కడో చాయ్ కొట్ట దగ్గర కూర్చుంటారు బట్టలు మార్చుకోకుండా, అక్కడ వీడు ఇదంతా చెప్తాడు. సరే అని చెప్పిన తర్వాత అందరు ముగ్గురు డిసైడ్ అవుతారు, లేదు మేము కూడా వస్తాం నీతో అంటే. జై ఇంకా వైష్ణవి ఫ్రేమ్ ఎగ్జిట్ కొడతారు. అప్పుడు ఈ కమల్ కొనుక్కుంటుంటాడు, ఈ వీడికి వర్స్ట్ టేస్ట్ ఇన్ గర్ల్స్ అని చెప్పి ఎదురుగా నా ఫోన్ అప్పుడు తీసుకొని పోతాడు వాడు. అంటే వాళ్ళిద్దరూ అంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఆ చాయ్ కొట్టు బళ్ళ మీద ఆ ఫోన్ వదిలేసి చెక్కేసారు వీళ్ళిద్దరు. కమల్ గాడు వచ్చి ఫోన్ ఎత్తుకొని పోవాలి. డోంట్ కేర్ అస్సలు. అరే యాపిల్ డజంట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. శాస్త్రి బిహేవియర్ ఏంటి? డోంట్ కేర్. వీళ్ళంతా కూడా అట్లా వీళ్ళంతా యథా రాజా తథా ప్రజా. అది కాదు, అక్కడ లవ్ ఏదైతే ఉండేనో 2 seconds ఆఫ్ రొమాన్స్ ఏమైనా అవసరం ఉండేట అస్సలు. ఓకే, జస్ట్ క్లారిఫైయింగ్, వేర్ ఆన్ ద సేమ్ పేజ్ కదా. ఓకే, ఇక పోతే రోడ్ పైన ఆ కుల్దీప్ గారిని చంపేసి వీడు రా ఏజెంట్. ఓకే, వాడిని బాడీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయి. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? వాడు ఏమైనా వాడు ఇట్లా ఉరుకుతూ ఉంటే వీళ్ళు ఫైర్ వేస్తే రివర్ లో పడిండు, లేకపోతే పెద్ద మౌంటైన్ కి నుంచి పడిపోయింది, అట్లా ఏమైనా అర్థం పడతాము. వన్ జస్ట్ దే షాట్ హిమ్ డెడ్ ఇన్ ఏ రెసిడెన్షియల్ ఏరియా. ఓకే, ఫర్ సమ్ రీజన్ ఆ మొత్తం సొసైటీ వాళ్ళు వెకేషన్కి వెళ్ళిన అనుకుందాం, ఎప్పుడప్పుడు వస్తారు కదా, లేకపోతే పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా, అప్పుడే దొరుకుతుంది కదా. ఆ బాడీని అక్కడే వదిలేసి పోనీ వీళ్ళు పశ్చాత్తాపడుతుండ్రా లేకపోతే బాధపడుతుండ్రా, అరే మన సొంతోడు, మన సొంత రా ఏజెంట్ ఇట్లా వేసిండు, వాడికి ఏం దుస్థితి వచ్చింది మన పైన ఇట్లా చెప్పనీకి అది ఇది అని బాధపడుతున్నా అంటే పోయి ఛాయ్ తాగి రొమాన్స్ చేస్తున్నట. అదే. అండ్ ఈ కమల్ గాడు జోక్లు వేస్తుండు వాడు. ఆఫ్ కోర్స్ ఎంత థిక్ స్కిన్ అంటే వీళ్ళు, అంటే ఏం నథింగ్ విల్ డిటర్ వాళ్ళ ట్రూ నేచర్ ని. ఎందుకు బోగస్? అది రెటారికల్ క్వశ్చన్. రెటారికల్ క్వశ్చన్, బట్ ఎందుకు? నేను అప్రైట్ కూర్చున్నా ఈ క్వశ్చన్ అడగడానికి. ఓకే, ఈ ఒక్క సీక్వెన్స్ తీసుకుంటే ఎంత ఇల్ ట్రీట్మెంట్ ఉందంటే, కోవిడ్ కూడా అట్లా చేయలేదు మనని, అంత ఇల్ ట్రీట్ చేయలేదు ఎవరిని. అంతే ఇల్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది తెలుసా? ఈ విగ్రహం పడిపోయిన విగ్రహాన్ని లేపుతారు చూడు, దాని తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, అసలు ఏమై ఉంటుంది నేతాజీ ఉన్నప్పుడు, నేను ఇది విన్నాను, నేను అది విన్నాను అని రూమర్లు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. రా ఏజెంట్స్
ఇది ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది కదా. అంటే శాస్త్రి కూడా అట్లనే మాట్లాడతాడు. బహుశా ఇట్లా జరుగుతుందేమో, ఇట్లా అంటుంటారు జనాలు, మా పక్కింటోడికి ఇట్లా అనిపిస్తుంది. అరే రాయ్ ఏజెంట్ రా మీరు మేము బయట ఇట్లా కెఫేలో మాట్లాడుకుంటున్నట్టు వీళ్ళు గప్పాలు కొట్టుకుంటారు, గాసిప్ చేస్తున్నారు. ఏంది ఫ్యాక్ట్స్ అన్ని పెట్టుకుంటే మనం కూడా రాయ్ ఏజెంట్స్ పాయింట్ మనం ఆల్రెడీ రాయ్ ఏజెంట్స్ బ్రో. అది చెప్పాలి. మనం లక్కీ కేఫ్ లో కూర్చున్నప్పుడు ఇట్లానే మనం కూడా ఊరికేనే ఏమున్నా లేకపోయినా కానీ బోగస్ ఇదిగో చిట్టి, ఈ చిట్టిలో ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఆ కోఆర్డినేట్స్కి రా, ఆ కోఆర్డినేట్స్ బ్లూసీ కెఫేకి మ్యాచ్ అవుతుంది, దట్స్ వాట్, ఎవరికి చెప్పకు, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే రిమెంబర్ ద సామురాయ్ స్టోరీ అక్కడ ఉందంట. ఇట్ ఈస్ జస్ట్ సో యూజ్లెస్. అంటే ఎంత నాకు చెప్తున్నా కదా, ఒక్క బెనిఫిట్ ఏంటంటే మనం పాడ్కాస్ట్ చేయడంలో నాకు కొన్ని వర్డ్స్ ఎలా వాడాలో, ఇంగ్లీష్ వర్డ్స్ ఏ సిచ్యువేషన్ లో వాడాలో అనేది నేర్చుకుంటున్నాను. అబ్నాక్షియస్ అనే వర్డ్ నేను ఇప్పటి వరకు ఏదో బుక్ లో చదవడమే కానీ నా లైఫ్ లో వాడున్నా. ఒక మనిషి కోసమో ఒక జంతువు కోసమో దేనికోసమో. ఈ మూవీ చూసిన తర్వాత నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది, నథింగ్ ఎక్స్ప్లెయిన్స్ ఇస్ బెటర్ దెన్ అబ్నాక్షియస్. అంతే, దట్స్ ఇట్. నాకు ఇంకో 2-3 లెవెల్స్ వర్స్ అనిపిస్తుంది ఇది. ఇది మొత్తం ఇండస్ట్రీకి ఎకనామికల్లీ నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమాలు ఇట్లాంటివి. ఎందుకంటే ఇంత బలుపుతో తీస్తే, ఎక్కడ పట్టింపు లేకుండా, ఎక్కడ కొంచెం కూడా రీసెర్చ్ ఉన్నట్టు, కొంచెం సిన్సియారిటీ ఉన్నట్టు అట్లా తీస్తే ఎవడైనా ఇట్లా చూసి ఇంకెందుకు వీళ్ళకి పైసలు ఇవ్వడం, వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడం ఎందుకు సినిమాలు తీయడానికి. రీసెర్చ్ అంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. జయగాడు టెక్నాలజికలీ ఎంత అడ్వాన్స్డ్ అంటే అదే AK-47 తో వాడు సింగిల్ షాట్ కొడతాడు, ఆఫ్ కోర్స్ మల్టిపుల్ ఫైరింగ్ చేస్తాడు, అండ్ ట్రిపుల్ షాట్ కొడతాడు. అంటే ఐ మీన్ నువ్వు ఇలాంటి సీక్వెన్స్ ఒకటి డిజైన్ చేస్తున్నప్పుడు, స్టోరీ బోర్డింగ్ చేస్తున్నప్పుడు, ఓకే జై ఒక AK-47 వాడతాడు, ఒక .22 ఏదో వాడుతున్నాడు, ఒక్కసారి జస్ట్ ఈ గన్స్ ఎఫెక్ట్ బాగుండాలని చెప్పి నువ్వు యూట్యూబ్ వీడియో కొడతా, హౌ డస్ AK-47 షూట్, అంత రీసెర్చ్ కూడా చేయలేదు వీళ్ళు. అండ్ మళ్ళీ వీళ్ళ తర్వాత హీట్ సెన్సర్లు వాడతారంట. ఐ మీన్ అంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. అంటే యూ హ్యావ్ టు కాల్ ఎ స్పేడ్ ఎట్ సమ్ పాయింట్. ఇలాంటి అవుట్పుట్ ని యూ కాంట్ ఎంకరేజ్. అంతే. ఈ సందర్భంలో ద స్పేడ్ హ్యాపెన్స్ టు బి అ పైల్ ఆఫ్ షిట్. అండ్ జయకి ఎప్పుడైతే AK-47 ట్రైనింగ్ ఇస్తుండేనో రాలో, అప్పుడు బాబు ఈ గన్ ఇట్లా షూట్ అవుతుందంటే ప్లీజ్ నో, నాకు తెలుసు, నేను చూసుకుంటా, అందుకనే ఇట్లా షూట్ చేయగలను. అదే ఫస్ట్ మోస్ట్ ఇరిటేటింగ్ వాజ్ దట్ I'll take care. అసలు ఏం చూసుకోని జస్ట్ కాంట్, అంటే నువ్వు యూ కాంట్ సే దట్ ఫర్ I'll take care అని ఎప్పుడు అంటావు తెలుసా. అంటే కొంతమంది ఆర్మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఆస్క్ దట్ ఎప్పుడు ఏ పాయింట్ కి నువ్వు క్రాక్ అవుతావు, అంటే ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్, ఇక హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్న స్టేజ్కి వెళ్తారు. వాపస్ వెళ్తే అటే పోవడం ఇంకా రాను నేను అన్నట్టు. అలాంటివి ఎప్పుడైనా అయినా అది ఇది అని అడిగితే చెప్తుండేవాడు, ఎప్పుడైతే ఎస్పెషలీ వార్ జోన్లో ఉన్న సిచ్యువేషన్స్లో లేకపోతే ఒక మిషన్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ సమ్ స్టోరీస్ దట్ దే హియర్ రెజిమెంట్లో. ఒక సిపాయో హీ మైట్ బి ఎట్ ఎనీ ర్యాంక్, ఎప్పుడైతే దే ఆర్ ఓవర్ పవర్డ్ అనిపిస్తారు, అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వే అవుట్, దాన్ని పాసిబుల్ చేయడానికి దే విల్ నాట్ ఈవెన్ సే సార్ నేను ఇట్లా చేస్తాను, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, ఐ విల్ సేవ్ యూ టైమ్ అని. వాడు ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతారు. అండ్ దీస్ గైస్ రెస్పెక్టింగ్ హిస్ డెసిషన్ టు సాక్రిఫైస్, their way of rewarding his sacrifice is by saving themselves. ఏదో వాడు వెళ్ళాడా నేను కూడా వెళ్తా వాడు వెనకాల అని కాదు, వాడు వెళ్ళిన పర్పస్ ఏంటంటే నేను వెళ్తున్నా ఎందుకంటే మీరు బతకచ్చు కాబట్టి. సో దట్ ఈస్ అ హ్యూజ్ థింగ్, సంబడి సాక్రిఫైసింగ్ దర్ లైఫ్. వీళ్ళు ఏం చెప్తారంటే ఓ దేఖ్లే హమ్ లోకో, వాడు చూసుకున్నాడు, దాన్ని వీళ్ళు ఎంత చీప్ అని చేసేసిందంటే దానికి ఒక వాల్యూ లేకుండా పోయింది. అండ్ అది ఏదో బెట్ మ్యాచ్ క్రికెట్ ఆడుతున్నావు నువ్వు, మేం ఫేమస్ లో బెట్ మ్యాచ్ ఆడుతున్నావు, లేకపోతే ఏదో అలాంటి కాంటెక్స్ట్ అన్నా అర్థం చేసుకుంటా. యూఆర్ ఎంత హై రెస్పాన్సిబిలిటీ జాబ్ అది. అందులో నువ్వు ఇట్లా కొలోకియల్ గా మెదెక్లతో అంటే దౌడపైన కొడతాడు ఎవడా. నువ్వు చెప్పిన ఆర్మీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అలాంటి క్యాండిడేట్స్ కి ఆర్మీ వాళ్ళు గుడ్లు కడతారు అక్కడ. నేను పోయినా 2-3 గుడ్లు ఇట్లాంటివి. సో అలాంటి ఆ రా డిపార్ట్మెంట్ ని ఈ NIA డిపార్ట్మెంట్లని ఎట్లా కామెడీ చేసేస్తారు నిజంగా. ఇది వీళ్ళకి దయం పట్టుకుని చూడు, జూమ్ రివైండ్ స్టాప్ అట్లా చూస్తారు అనుకో. అంటే నువ్వు మూవీ ఎడిటింగ్ చేస్తున్నావా లేకపోతే నువ్వు రాయట్లా ఒక క్లూ వెతుకుతున్నావా? నీకు నేను సీరియస్ చెప్తున్నా కదా, కొలంబో అని పాత డిటెక్టివ్ సీరియల్ ఉంది కదా,
అది చూస్తున్న కొద్ది నాకు ఏమనిపిస్తుంది సార్, ఇలాంటి ఈ దరిద్రాలు చూసినప్పుడు బ్యాక్ ఇన్ ద డే వాడు ఎంత అటెన్షన్ టు డీటెయిల్ ఇచ్చిండ్రు. దే ఆర్ సో వెల్ రిటన్ స్టోరీస్. వాడు ఒక హోమిసైడ్ డిటెక్టివ్ ఉంటాడు, వాడు ఎంత బాగా దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ క్రైమ్ ని, అండ్ వాడిని మళ్ళీ డీకోడ్ చేయడం ఎంత బాగా చూపిస్తారు. ఇట్ వాజ్ ఎ సీరియల్. ఇది వన్ మూవీ. ఒక మూవీలో ఎఫర్ట్ ఎందుకు వెళ్ళదో నాకు అర్థం కాదు. అంటే మనకి తెలియదా ఏం ఎగ్జిక్యూషనల్ ఛాలెంజెస్ ఏముంటాయో, అది ఎక్స్పీరియన్స్ కానీ మనకి అర్థం కాదా నాకు తెలియదు. కానీ అంటే యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ నా పాయింట్ ఏంటంటే, ఒక సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి. కరెక్ట్. అండ్ అందులో చేయగలిపిన వాళ్ళు చాలా మంది ఒక ప్యాషన్తో ఒక సిన్సియర్ ఇంట్రెస్ట్తో చేస్తారు అని కూడా మాకు తెలుసు. కాకపోతే ఈ అవుట్పుట్ చూస్తే అలా అస్సలు లేదు. అట్లా అవుట్పుట్ అయితే అట్లా లేదు. వీ కెన్ ఓన్లీ గెస్. ఆ అవుట్పుట్ చూస్తే ఇట్ ఈస్ అవుట్పుట్ ఇంకా ట్రీట్మెంట్. ఇట్ షోస్ అ హ్యూజ్ యాటిట్యూడ్ ప్రాబ్లం నాకు. కంప్లీట్లీ మిస్ప్లేస్డ్. అసలు మిస్ప్లేస్ ప్రయారిటీ అని కూడా చెప్పలేము, ఎందుకంటే దేనికి ప్రయారిటీ ఇచ్చారు కూడా నాకు అర్థం కావట్లేదు దీంట్లో. టూరిజం ఇక్కడ షూటింగ్ చేద్దాం, నేపాల్లో షూటింగ్, అక్కడ షూటింగ్, ఇంకా నేమ్ వీళ్ళు కజాకిస్తాన్ అని చెప్పి రాజస్థాన్ లో షూట్ చేయలే, చచ్చిపోతుండే చూడలేదు. అది సీక్వెల్ ఇప్పుడు స్పై 2 లో కజాకిస్తాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తికేయ 2 అక్క జే ఏది చేసినా కానీ సీక్వెల్స్ లో చేస్తాడు, ఒక్కసారి మొత్తం పని చేయడు. వాడికి 2-3 పార్ట్స్ పడతాయి ఆ పని కంప్లీట్ చేయడానికి. ఆ సామురాయ్ స్టోరీ ఏంటో మనకి వినాలి కదా ఇప్పుడు. కానీ ద రేర్ టైమ్స్ ఐ ఫీల్ ఐ విష్ ద మూవీ వాజ్ ఆడియో బుక్. ఇండియాకి ఒక న్యూక్లియర్ అటాక్ సినారియో ఉంది అని ఈ రా ఏజెంట్లు కష్టపడి ఒక గెస్ట్ అపియరెన్స్ హెలికాప్టర్ పైలట్ వచ్చి వాళ్ళని ఇక్కడ దింపి ఆ బంకర్లోకి వెళ్ళాక న్యూక్లియర్ అటాక్ ఇస్ ఆన్ ద హొరైజన్ బ్రోడ్. టైం సెన్సిటివ్ ఇష్యూ ఇది. మధ్యలో జై ఇక్కడ బెడ్లు ఉన్నాయంట్రా, టూరిజం చేస్తున్నారా, మధ్యలో బెడ్లు ఉన్నాయంటే ఇది ఐఎన్ఏ ఆర్మీ వాళ్ళు ఉండే హిస్టరీ క్లాస్ అక్కడ. అంత టైం సెన్సిటివ్ న్యూక్లియర్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళు హిస్టరీ క్లాస్ మళ్ళీ గోడ మీద బండగా రాసుంటది ఆజాద్ హింద్ ఫౌజ్ అని. జై ఇదిగో ఇది చూడు అంటే వాడు వచ్చి చేత్తో ఇట్లా 2-3 సార్లు తుడుపుతాడు, ఇట్లా తుడిపి ఆజాద్ హింద్ ఫౌజ్ అవుతాడు. అరే క్లియర్ గా తెలుస్తుంది అక్కడ. అదేదో దుమ్ముండి వాడు ఇట్లా తుడిచి అప్పుడు క్లియర్ అయినట్టు కాదు, లిటరల్ గా క్లియర్ ఉండేది. నీకు హైలైట్ చెప్తా, వాడు ఎప్పుడైతే ఆ మాన్యువల్ ఓవర్ రైడ్ అవ్వట్లేదు అని చెప్తాడు కదా, నాకు ఆ పాయింట్ లో కూడా ఏం అర్జెన్సీ కనబడతలేదు అసలు. న్యూ ద స్క్రిప్ట్ ఎట్లా బచాయిస్తాం మనం. అరే ఏదో వచ్చి చూడరా ఒకసారి 2 వారాలు వస్తాయి బయట. అరే మ్యాచ్ బాక్స్ ఉందా, ఇంకా మధ్యలో సరస్వతి మీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా అంటే వాడి చేతిలో పట్టుకుంటాడు, తీసుకోవడానికి వస్తుంటే అక్కడ కూడా పరేస్తాడు, ఎందుకంటే సరస్వతి ఉరకాలి కాబట్టి స్లో మోషన్ లో. అది బేసిక్లీ ఈ మూవీ. ద గెస్ట్ అపియరెన్స్ గురించి మాట్లాడదాం. 1 second, యాక్టర్ డిడ్ హిస్ ఓన్ రైటింగ్ ఎవిడెంట్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి కుక్కుంటూ కూర్చుంటారా హెలికాప్టర్ లో, అది పక్కన పెట్టేస్తే ఆ ఆర్టిస్ట్ టోన్ లో గానీ, విక్రమ్ ఉంటాడు కదా, విక్రమ్ సంథింగ్ నా సీనియర్ అంటాడు, ఆర్టిస్ట్ టోన్ లో కానీ ఆర్టిస్ట్ ప్రెజెన్స్ లో కానీ హీ సౌండెడ్ లైక్ ఎ ప్రాపర్ ఏజెంట్ ఆర్ ఎక్స్ ఏజెంట్ వాట్ ఎవర్. ఓకే, ఎందుకంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వన్స్ ఏజెంట్ ఆల్వేస్ ఏజెంట్. నీకు ఆ వాయిస్ పోదు, రైట్? నీకు అదేమంటే స్టేచర్ అంటారు, బాడీ లాంగ్వేజ్ పోదు. వాడు ఒక్కొక్కరు దుంకేస్తారు అక్కడ. వీడు జై గారు దుంకే ముందర వాడు కొంచెం ఐ రియలీ లైక్ హౌ హీ డెలివర్స్, అండ్ అందుకనే ఐ ఓన్లీ గివ్ హిమ్ ద క్రెడిట్. నేనైతే ఇమాజిన్ డైరెక్షన్ ఎడిటింగ్ అన్ని దరిద్రంగా ఉంటుంది. అదే కరెక్ట్. సో వెనకాల పిలిచి అంటాడు, ఈ ప్లేస్ పేరు ఏదో ఉంటుంది, ఇంపాల్. జై ఇంపాల్ నేను మళ్ళీ వాపస్ పిలిచిందంటే యూ మస్ట్ బి అకౌంటబుల్ అంటే కోహిమా ఏదో ఒక లైన్ ఉంటది, సంథింగ్ ఐఎమ్ పారాఫ్రైజింగ్ ఆ లైన్. కోహిమా మళ్ళీ ఇది చాలా పెద్ద రక్తపాతమైంది ఈడ, సో అలాంటి కోహిమా మళ్ళీ నిన్ను రప్పించిందంటే దెన్ యూ నీడ్ టు లివ్ ఇట్ అంటాడు. వీడేమో సిగ్గు లేకుండా ఓకే అని చెప్పి దుంకేసి అగైన్ డిస్రెస్పెక్ట్. వాడు అక్కడ కోహిమాలోకి పోయి బెడ్స్, ఇది వేక్ ఫిట్ మ్యాట్రసా, మెమరీ ఫోమా, అరే ఈ స్లీపర్ సెల్స్ చూడంటే ఇట్లుంటాయా, స్లీపర్ సెల్స్ బంకర్స్ ఇట్లున్నాయా, ఓపెన్ బాత్రూమ్ టీజీ చేస్తుండే అక్కడ వరకు పోయి. అక్కడేమో దిస్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో ద వరల్డ్ విల్ ఎండ్, ఇండియా విల్ నాట్ బి దేర్. ఎవరో పాపం వచ్చి వాళ్ళ సొంత కష్టంతో ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసిన సంఖ నాకు పిచ్చింది చూడు. నాకైతే
ఒక ఆడియన్స్ కూడా ఈ దీంతో అసోసియేట్ అయినా అంటే నాకు చాలా చాలా బలిపాకినట్టు ఉంది నాకు నిజంగా. రిలీజియస్ లాంగ్వేజ్ లో బ్రోట్ సాక్రిలేజ్ అంటారు, అవును అట్లా అనిపించింది నాకు ఈ సినిమా. కరెక్ట్. అసలు వాడు హెలికాప్టర్ ఎక్కి ఈయన మా సీనియర్ అని ఇట్లా ఇంట్రడ్యూస్ చేయగానే వీడంట హాయ్ ఐఎమ్ కమల్ అంటాడు. అన్నాక మళ్ళీ ఈ సీనియర్ కౌంటర్ ఇస్తాడు, మీట్ అండ్ గ్రీట్ కి టైం లేదు అని చెప్పాక మళ్ళీ వీడు రియాక్షన్ చూపిస్తారు కమల్, వాడు ఫీల్ అవుతాడు. ఐ కాన్ అండర్స్టాండ్ ఏం ఎడిటింగ్ అది అసలు. ఆ సీన్ లో జనరల్ గా మీట్ అండ్ గ్రీట్ కి టైం లేదు అనగానే టైం లేదు అంటే అలర్ట్ అవుతావు, సీనియర్ ఇస్ కంటిన్యూయింగ్. ఇంకా నెక్స్ట్ వీడు రియాక్షన్ చూపించడం ఏంది, వీడు ఫీల్ అవ్వడం చూపించడం ఏంది, వీడు ఫీల్ అయితే ఏంది, ఇది ఏమన్నా కాలేజ్ కామెడీ నడుస్తుందా ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ బ్రూట్, నో వర్డ్స్ అసలు. యా, నేను అందుకనే నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఎపిసోడ్ మొత్తం అంతగా మాట్లాడలేను నేను. బికాస్ ఎట్లా అనిపిస్తుంది ఐఎమ్ ఫీలింగ్ మనం గలీజోడ్లా కనబడతాం. ఇంటి తిడతారా ఎవరైనా మనుషులా మీరు అన్నట్టు అంటారు. కానీ బట్ ద పాయింట్ ఇస్ మీ క్రక్స్ అర్థం చేసుకోవాలి. ఎట్ ఎనీ లెవెల్ దెర్ వాజ్ నాట్ ఎ ఔన్స్ ఆఫ్ సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ. ఓకే, అండ్ వర్స్ట్ ఆఫ్ ఆల్ యునానిమస్లీ ఇన్సల్టింగ్ ఎవ్రీబడి. పిఎం ని ఇన్సల్ట్, రాయ్ ఇన్సల్ట్, ఉమెన్ అయితే సరేలే అబ్జెక్టిఫికేషన్ నంబర్ 1, అదొక ఇన్సల్ట్. ఉమెన్ ఇన్ పబ్ ఇన్సల్ట్, ఉమెన్ ఇన్ ఫీల్డ్ ఇన్సల్ట్. అదైపోయిందా. పాపం ఆయన సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఎప్పుడో పోయారు, ఆయనను కూడా వదలే. ఆయన విగ్రహం ఇన్సల్ట్ విగ్రహం. ఓకే, లెవెల్స్ ఆఫ్ ఇన్సల్ట్ ఉన్నాయి దీంట్లో. అందుకనే ఐ కాంట్ స్టాండ్. అండ్ బోగస్, నేను జస్ట్ ఫర్ ద రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ నేను పొలిటికల్ అఫిలియేటెడ్, నేను ఈ ఫిలాసఫీ ఫాలో అవుతా, అదంతా నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. జస్ట్ ప్యూర్లీ ఆఫ్ హౌ దే ట్రీటెడ్. ఇట్లా కిలోలు పడ్డది నా పైన ఇన్సల్ట్. నిజంగా. ఇంకో క్రక్స్ ఏంటంటే నువ్వు చెప్పిందే కాకుండా ఎవరికైనా వీళ్ళు ఎక్కువ తిట్టేస్తున్నారు ఈ సినిమాకి అనిపిస్తే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సినిమా ఫ్రేమ్ మాట్లాడగలుగుతాం, ఫ్రేమ్ లో తిట్టడానికి ఉన్నాయి. సో ఇది చాలా తక్కువ చేసినట్టే యాక్చువల్లీ. బ్రూట్ అంతే. ఇంకా సో బోగస్, నీకు ఈ మూవీలో ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా? ఒక్క గుణపాఠం ఉంది, చెప్పే. అన్నిటికంటే ముఖ్యమైన గుణపాఠం, సినిమా తీస్తే సచ్చిన ఈ స్పై లాంటి సినిమా లాగా తీయకండి ప్లీజ్. వెరీ గుడ్ గుణపాఠం. వాట్ నాట్ టు డూ అనేది వీళ్ళు ఒక బైబిల్ రాసి పెట్టారు ఇక్కడ, చదవాల్సిందే. బైబిలే కాదు, ఖురాన్ వర్జన్స్ అన్ని, భగవద్గీత అన్ని వర్జన్స్, అన్ని పుస్తకాలు రాసి పెట్టారు వీళ్ళు. నేను మంచి గుణపాఠం బోగస్. నా గుణపాఠం ఏంటంటే ఈ మధ్య కొత్త రీల్ వస్తుంది బోగస్, హౌ టు లివ్ ఇన్ బెంగళూరు, హౌ టు సర్వైవ్ ఇన్ బెంగళూరు, హౌ టు సర్వైవ్ ఇన్ బాంబే. అట్లానే హౌ టు వాచ్ దిస్ మూవీ స్పై, అంటే లీవ్ ద థియేటర్, లైక్ డోంట్ వాచ్ దిస్. అట్లా ఉంది. అదే గుణపాఠం. ఇంతకంటే ఇంకా ఇందులోకి వెళ్ళి కూడా మనం గుణపాఠాలు, మన ప్రొఫెషనల్ గుణపాఠాలు తీయాలంటే అది మనకి ఇన్సల్ట్ అగైన్, వన్స్ అగైన్ ఇన్సల్ట్ అది. సో బోగస్ అయిపోయింది, ఇప్పుడు క్లోజ్ చేస్తాను నేను, నాకేం సంబంధం లేదు. అదండి స్పైది ఏదో రివ్యూ. మేము దీనికి మనం ఆల్టర్నేట్ వర్జన్ కూడా రాయలేము దీనికి అసలు. అంటే యూ హ్యావ్ టు జస్ట్ చేంజ్, మొత్తం సినిమా రాయాలి, ఏదో కరెక్షన్ చేయలేవు దీనికి కదా. ఇప్పుడు బోగస్ రేటింగ్ వచ్చేద్దాం. What do you want to give it? No job bro, ఎందులో ఇద్దామంటావు? Sorry. Like the great Shastri says. Sorry. Yeah. So bogus spy movie Amazon Prime లో 10కి ఎన్ని సారీలు చెప్తావు? పెద్ద సారీ చెప్తా. ఓకే సారీ. Yes. అంటే ఇట్స్ యువర్ కాల్, ఐ అగ్రీ, నేను డిసగ్రీ చేయను. కానీ అది కూడా ఒకటి ఎందుకు ఇస్తున్నా అని చెప్పిన, అస్సలు హిస్టరీ తెలియని వాళ్ళకి ఓహో ఇలా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఒకటి ఉండే, అది ఇట్లా ఇంపాల్లో కోహిమాలో ఏదో జరిగినాయి అని కాస్త కూస్త క్యూరియాసిటీ పుట్టించిన, దట్ ఈస్ ది ఓన్లీ రిడీమింగ్ ఫ్యాక్టర్. ఓకే, అంతే, ఇంకేం లేదు దాని తప్పితే. నేను అది టచ్ కూడా చేయను నేను, ఎందుకంటే టచ్ చేస్తే అది ఇంకో రకంగా ఇన్సల్ట్ అవుతుందేమో నాకు భయం వేస్తుంది. సో నేను ఈ మూవీకి 2 ఇస్తాను. పెద్ద నువ్వు అంత అన్న 2 ఎందుకు ఇస్తానంటే, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఇస్తాను. ఏంటి అంటే, ఒకటి ఆ విలన్ ది ఆర్క్ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ ఆర్క్, అబ్దుల్ రెహమాన్, అండ్ ఇంకోటి షియర్లీ జస్ట్ ఫర్ దట్ 2 minutes ఆఫ్ గెస్ట్ అపీరియన్స్ ఆ హెలికాప్టర్ ది. అండ్ ఆ మూవీలో మనకు చెప్పినందుకు యాక్టింగ్ అట్లా చేయాలి ఒక రా ఏజెంట్, మీరు చూసి నేర్చుకోండి ఆ 2 minutes అని, అంతే. ఇది కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే, వాళ్ళు దేవర్ ఓన్లీ ద సేవింగ్ గ్రేస్. సో వాళ్ళని సెలబ్రేట్ చేయకపోతే ఇక మూవీ డెడ్. ఇక లిటరల్లీ చెప్తున్నా, ఇట్ ఈస్ క్లోజ్. ఆయన కోమాలోకి వెళ్ళింది మూవీ. బట్ జనరల్లీ నేను ఒక పాయింట్ ఎఫర్ట్ కి ఇస్తాను నేను,
దాన్ని కూడా ఇవ్వట్లే నేను. ఐ ప్రాబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా నేను అది ఇవ్వట్లేదు. కానీ విక్రమ్ ఆర్ హెలికాప్టర్ సీనియర్ అండ్ అబ్దుల్ రెహమాన్ జస్ట్ ద బ్యాక్ స్టోరీ ఆ బిట్ అంతే. నేను 2 సార్లు సారీ చెప్తాను వాళ్ళిద్దరికి. ఓకే బోకస్, ఇంకా రేటింగ్ కూడా అయిపోయింది. కష్టపడ్డాం. ఇప్పుడు మనకు ఆ 2 weeks బ్రేక్ అవసరం చాలా. ఇప్పుడు ఆ బ్రేక్ అవసరం ఉంటుంది. ఎనీవేస్ మనసు పోయింది బోకస్. నాకు మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అని కూడా అనుభూతి కావట్లేదు నాకు. స్కిప్ చేసేద్దాం. జస్ట్ అదేదో జస్ట్ ఎట్లా మనం ఇన్స్టాగ్రామ్ లో స్కిప్ చేసేద్దాం. వింటుండండి థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. సబ్స్క్రైబ్ అండ్ షేర్. అన్నయ్య కోసం సారీ సామురాయ్ ఆఫ్ ద డే.